రెండవ భాగాన్ని మనం చదువుకున్నాం. చాలా పర్యాయములు ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుంటూ ప్రభువును గుర్చినటువంటి సందర్భం అది. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, నీవు నా కుమారుడు అనియు నేడు నేను నిన్ను కంటిని అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువాన్ని గుర్చినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ప్రవచనం. ఆయన ఆ మాట చెప్పగా కుమారుడుగా క్రీస్తు ప్రభు వారు ఏం చెప్తారు అనంటే, చూడండి కీర్తనల గ్రంథంలోనే 89:26 చూడండి. 86 నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా అతను నేను ఉంచెదను, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ దయచేసేదను. చాలు. ఈ రెండు కీర్తనలు కూడా నవ్వు చూడాలి, కిందకి చూడద్దు. ఈ రెండు కీర్తనలు కూడా క్రీస్తు ప్రభు వారికి సంబంధించిన విషయం. ఈ దిన కాలంలో ఒక నూతనమైన విషయం. ప్రతి ఆదివారం కూడా నూతన విషయాలను దేవుడు మనకు అందిస్తున్నారు. వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధానానికి వచ్చి వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పించే ఈ సమాజంలో మనం బ్రతకటానికి, తర్వాత మరణించిన తర్వాత దేవుని యొద్దకు చేరుకోవటానికి కావలసినటువంటి విలువలను, అర్హతలను వాక్యము ద్వారా దేవుడు మనకు దయచేస్తాడు. కేవలం వాక్యము విలువారుగా మనం ఉండి మనలను మనం మోసపరుచుకుంటే దానంతటి బలహీనమైన వారు మరెవరూ ఉన్నారు. వాక్యాన్ని ఎప్పుడైతే వింటున్నామో వాక్యంలో విశ్లేషత, వాక్యం మనకు బోధిస్తున్నప్పుడు వాక్యంలో ఉన్నటువంటి మూలాన్ని దయచేసి మనం గుర్తించాలి. ఇదిన కాలంలో దేవుని వాక్య భాగము కుమారుని ముద్దు పెట్టుకొనుడి. చాలు. ప్రతి తల్లి తన బిడ్డలను ముద్దాడుతుంది. తనకు నచ్చినటువంటి ఒక వస్తువుని మనుషులు ముద్దాడుతారు. తన చేతికి విలువైనది, ఘనమైనది ఏదైనాను, తన స్థాయికి మించినది తన చేతికి అందినప్పుడు కళ్ళంత కన్నీళ్ళు వస్తాయి. నోటితో ఆ వస్తువుని ముద్దాడతారు. అది బిడ్డే కావచ్చు, అది ధనమే కావచ్చు, అది విలువ గల బంగారమే కావచ్చు, అది ఏదైనప్పటికీ కూడా దానిని ముద్దాడటం అనేటువంటిది ఒక సత్యం, ఒక నిజం. అయితే జాగ్రత్తగా వినండి. ముద్దులో కూడా విషం ఉంటాదా? చెప్పండి. ముద్దలో విషం ఉంటాదేమో కానీ ముద్దులో విషం ఉండదు. ఇది నా అంశం. చెప్పండి. ముద్ద, నోటి కందే ముద్దలో విషం పెట్టి చంపచ్చు, కానీ నోటి ముద్దుతో కూడా విషము వస్తాదా బయటికంటే? ఎస్. ముద్ద ఆకలి తీరుస్తుంది, ముద్దు అభిప్రాయం తెలియచేస్తుంది. చెప్పండి. నోటిలోకి వెళ్ళే నోటి ముద్ద ఆకలి తీరుస్తుంది, నోటి నుండి బయటకు వచ్చే ముద్దు తన అభిప్రాయాన్ని ఫలానాన్ని తెలియపరుస్తారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని యొక్క వాక్యము అద్దము వంటిది. అద్దం ముందు మనం నిలబడినప్పుడు ఏమాత్రమో కొంచెం కూడా అద్దం మనల్ని మోసగించదు. నువ్వు తెల్లగా ఉంటే తెల్లగానే నువ్వు కనబడతావు అద్దంలో, నువ్వు నల్లగా ఉంటే నల్లగానే కనబడతావు. నువ్వు ధరించే వస్త్రాలు తెలిపైతే అద్దంలో చూసరికి అవి నల్లగా కనబడవు. ఏ రంగు బట్టలు ధరించినా అద్దం ముందు నిలబడితే ఆ రంగు బట్టలు చూపిస్తుంది అద్దం. కారణం, మొదట అద్దములో దాపరకము లేదు. అద్దం అనేటువంటిది వాస్తవం. అద్దము ఎంత స్వచ్ఛతము గలదో, అద్దము ఎంత నిక్కమైనదో, అద్దము ఎంత శ్రేష్టమైనదో మన స్థితిని చూపించటానికి దేవుని వాక్యము అద్దము కంటే విలువగలదు. మన జీవితమును దిద్దేదయ్యింది. అద్దము కంటే ఇంకా విలువగలదే మన జీవితాన్ని దిద్దేదయ్యింది. దిద్దటం అంటే సరిచేసేదయ్యున్నది. అందుకు ఎక్కడ సరికాని మనిషి దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరిగా మనిషి జీవితం సరి అవుతుంది. మానభంగాలు చేసి జైల్లోకి వెళ్ళి
కఠినాత్మలుగా ఉన్న వారు కూడా జైళ్లలో దేవుని వాక్యం వినుట చేత కరుణ గలవారుగా మార్పు చెందటం, కన్నీళ్లు కార్చటం, ఇన్ని పనులు చేసింది నేనేనా, ఇంతటి దుర్మార్గంగా ప్రవర్తించింది నేనేనా అని చెప్పేసి ఆ జైల్లో మారు మనసు పొందటాలు, పశ్చాత్తాపడటాలు, కన్నీళ్లు కార్చటాలు, జీవితాలు సరిచేసుకోవటం అనేది ఒక దేవుని వాక్యం ద్వారా సాధ్యమవుతాది. అదే మనుషుడు జైల్లో కాకుండా వ్యాధిగ్రస్తుడై దీర్ఘకాలము మంచం మీద కొట్టుమిట్లాడుతుంటే అతని యొద్దకు దేవుని వాక్యం వెళ్ళినప్పుడు అతడు కూడా పరివర్తన చెందుతాడు. ఏమని, ఇంతకాలం పరుగులెత్తిన నేను హఠాత్తుగా మూలన పడిపోయాను, ఇంతవరకు పరుగులెత్తిని చేసిన పనులు ఇవా, ఇంతవరకు నా సొంత జ్ఞానం చేతని చేసిన పనులన్నీ ఇవా, నేనెంత ఘోర పాపిని అని చెప్పి మంచం మీద కూడా ఉండి అతడు నలుగుతాడు. 3, సమృద్ధి కలిగిన వాడు ఆస్తి అంతయు ఆర్తకర్తేరులాగా బూడిదిగా మారిపోయి తనకంటూ ఏమీ లేని దీన స్థితిలోకి వచ్చినప్పుడు తన స్థితిని చూసుకుని అతడు పశ్చాత్తాపడతాడు. ఉన్నప్పుడు కన్ను కాను కానరాక తిరిగిలాడిన నాకు ఇప్పుడు చేచాపితే దమ్ముడి కూడా చేతికి పుట్టేలా లేదు, ఎంత బాగా బ్రతికిన నా బ్రతుకు చివరికి ఎలా అయిపోయింది అని చెప్పి తన దీన స్థితిని చూసి ఆ వ్యక్తి కూడా సరిచేయబడతాడు. నిజానికి దేవుని మాట మన జీవితంలో నెరవేర్చబడటానికి, ఫలించటానికి డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి, శిక్షణ పడాలి. ఈ 3 ఏదైనా మన జీవితానికి సంభవించినప్పుడే జీవితము స్థిరపరచబడతారు. 3 పువ్వులు 6 కాయలు అన్నట్లు అన్ని మనకు సౌఖ్యంగా ఉన్నప్పుడు దేవుడు మనకు అర్థం కాదు. దేవుని వాక్యం యొక్క విలువ కూడా మనం అర్థం చేసుకోలేము. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, మన పట్ల ఆయనకున్న కృప ఎంత విశేషమైనది మనకి అర్థం కాదు. ఎప్పుడు మనకు ఆ స్థాయికి మనం చేరుకోగలుగుతామో అనంటే, అయితే శిక్ష పడాలి, ఆ శిక్ష నుండి విడుదల లేని పరిస్థితి, అయితే ఆస్తి పోయి దీనంగా మారిపోవాలి, 3 గాయపరచబడి స్వస్థత రాని పరిస్థితిలో ఆ పడక మీద ఆ జీవితం సరి చేసుకోగలుగుతాడు. అయితే దేవుడు అంటాడు, ఈ 3 నీకు సంభవించకముందే, ఈ 3 నీకు రాకక ముందే నీ జీవితాన్ని వాక్యపూర్వకంగా సరి చేసుకుంటే నీ అంత భాగ్యవంతులు ఎవరూ లేరు. అన్ని కోల్పోయి అప్పుడు సరి చేసుకోవటం కంటే, లక్షలు ఖర్చు పెట్టి తగ్గని జబ్బుతో మంచం మీద ఉండి అప్పుడు నువ్వు సరి చేసుకోవటం కంటే, జైలు పాలై ఖైదీగా మారిపోయి అప్పుడు నీ జీవితాన్ని సరి చేసుకోవటం కంటే, బయట ఉంటుంటుండగా, ఆరోగ్యవంతుడిగా ఉంటుంటుండగా, కడుపుకి ఆహారం తింటుంటుండగా నీ జీవితాన్ని సరైన దారిలో వాక్యపు వెలుగులో సరి చేసుకుంటే నీ అంతటి భాగ్యవంతులు మరి ఎవ్వరు కూడా లేరు అని దేవుని వాక్యం చెప్తుంది. చాలా మంది జీవితాల్లో నష్టపోయిన తర్వాత తమ స్థితి వారికి అర్థమవుతారు. అన్ని పోగొట్టుకున్న తర్వాత వారి నిజస్థితి అప్పుడు గ్రహించే పరిస్థితి కొందరికి ఎదురవుతారు. అందుకే దేవుని వాక్యం దగ్గరికి మనం ఎందుకు వస్తున్నామంటే, వాక్యము ప్రతిరోజు మన జీవితాన్ని సరిచేసేది, మనలను సరైన దారిలో నిలవబెట్టేది, మనం ఏమై ఉన్నామో, ఎట్లా మనం అడుగులు వేస్తున్నామని మనకు స్పష్టంగా తెలియపరిచేటువంటిది దేవుని యొక్క వాక్య సత్యము. కాబట్టి దేవుని వాక్యము అర్థం వల్లే మన నిజ స్వరూపాన్ని మనకు చూపించేదై ఉన్నది దేవుని వాక్యం. సరే, మరలా చెప్తున్నాను, నోటికి అందే ముద్ద కడుపుకి ఆకలి తీరుస్తుంది. నోటి నుండి వచ్చేటువంటి ముద్దు వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తుంది. పరమగీతము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు గమనిస్తే, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొని అనే మాట మీకు కనబడతాది. చూడండి, పరమగీతము 1వ అధ్యాయము 2వ వచనము, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొని. చాలు, నా వైపు చూడాలి, అయిపోయింది. నోటి ముద్దులతో, నోటి ముద్దులతో, నోటి ముద్దులతో. మరలా చెప్తున్నాను, బాగా అర్థం చేసుకుని మాట. నోటి కంటే ముద్ద కడుపుకి ఆకలి తీరుస్తుంది. నోటి నుండి బయటకు వచ్చేటువంటి ముద్దు వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తుంది. ముద్ద ఆడటము, ముద్దు పెట్టుకోవటం తప్పని నేను చెప్పను. బిడ్డ పుట్టినప్పుడు బిడ్డని ఎత్తుకొని ముద్దాడతాం, తప్పులేదు. మన బిడ్డ ముద్దాడటం తప్పులేదు. ఎప్పుడు చిన్న బంగారానికి నోచుకోలేని మనకు ఏదో దేవుని కృప వల్ల కాస్త బంగారు చెవుకో ఉంగరం ఏదో పెరిగి చేతికి అందింది, కొనుక్కున్నాం, కష్టపడి కొనుక్కున్నాం, దానిని ముద్దాడటంలో తప్పు లేదు.
అలాగే ఒక ఖరీదైన బట్ట, నీ జీవితంలో ఎప్పుడు కట్టలేని ఖరీదైన బట్ట నీ చేతికి వచ్చింది. ఆ బట్టను చూసి నువ్వు కన్నీళ్లు గారుస్తావు. చిరిగిపోయే బట్ట కట్టుకునే నాకు ఎంత ఖరీదైన దుస్తులు నాకు దొరికాయా అని చెప్పి కళ్ళంత కన్నీళ్లు రాలుస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఇష్టపడటం, నీ అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నా. అలాగే ఖరీదైన భోజనం నీ ముందు పెట్టినప్పుడు సవిచాలని పాసిపోయిన కూడు తిన్న మనకు ఖరీదైన భోజనం ఎదురుగుంట పెట్టేసరికి అందులో చేపట్ట బుద్ధి కాదు, భయపడిపోతాం. ఏంటి నాకేనా ఈ భోజనం నాకేనా అని చెప్పి అక్కడ ఉన్న ఉందాతనం, అక్కడ ఉన్న ఉన్నత స్థితిని అవన్నీ గమనిస్తూ కళ్ళంతా కన్నీళ్లు రాలిపోతాయి. ఎందుకంటే ఎక్కడో మూలం కూర్చి సవిచాలం తినే మనకు అంత ఖరీదైన భోజనం దొరికేసరికి కళ్ళంతా నీళ్లు రాలుస్తాం. దీనిని బట్టి ఏమర్థం అవుతుందంటే దానిని ముద్దాడుతున్నట్టే, దానిని ఇష్టపడుతున్నట్టే అని అర్థం. అయితే వినండి, ముద్దలో కూడా విషం పెడతారు, ఆహారం ద్వారా కూడా మనిషిని చంపే పరిస్థితి వస్తుంది. ముద్దు ద్వారా కూడా మనిషిని చంపే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఆహారంలో కొన్ని సందర్భంలో మోసం జరుగుతుంది, ముద్దులో కూడా మోసము జరుగుతుంది. ఈ దినకాలం అదే అంశం నేను మీరు చెప్తున్నాను. మీరు కుమారుని ముద్దు పెట్టుకునడి, అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని ముద్దు పెట్టుకునడి. ఆయనను ముద్దాడినా దేవుడే నిన్ను ముద్దు పెట్టిన, ఇందులో ఏ స్వార్థమో లేదు. మరలా చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని నువ్వు ముద్దు పెట్టుకున్నా, దేవుని వాక్యాన్ని ఇష్టపడి ముద్దాడినంతగా ప్రభు యొక్క వాక్యాన్ని ఇష్టపడినా అది న్యాయమే. దేవుడు కూడా నిన్ను ముద్దాడినా అది కూడా న్యాయమే. కానీ ఎవరో నన్ను సన్మానించాలి, ఎవరో నన్ను ముద్దాడాలి, ఎవరో నన్ను ఇష్టపడాలి, ఇలాగా లోకంలో బ్రతికి కొద్ది కాలానికి చాలా ఎక్కువగా మనం ఆలోచిస్తాం. అయితే మనుషులు కలిగినటువంటి తోటి మనుషులకు పెట్టే ముద్దులో మంచి ఉండొచ్చు, చెడు కూడా ఉండొచ్చు. ఈ రెండింటిని మనం గమనించాలి. ముద్దు ద్వారా మరణానికి కూడా అప్పగించిన సందర్భాలు బైబిల్లో ఉన్నవి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి అన్న మాట దావీదు తన జీవితంలో తన కుమారుడిని ఎలా ముద్దు పెట్టాడో చూడండి. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయము 33వ వచనము. అంతటా యోవాబును రాజు వద్దకు వచ్చి ఆ సమాచారము అంతటా తెలియచేయగా రాజు తన కుమారుడైనటువంటి అబ్షాలోమును పిలువనంపించి అతడు రాజు సింహాసనం యొద్దకు వచ్చి రాజు సన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును చెప్పాలి రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నారు. కానీ ఇది ఎంతో న్యాయమైంది. నాలుగు చూడాలి. దావీదుకు చాలా మంది కుమారులు పుట్టారు. ఒకడు జ్ఞానం గలవాడైతే మరొకడు అందగాడు, ఒకడు అందగాడైతే జ్ఞానం గలవాడైతే మరొకడు బలవంతుడు. ఇలాగ దావీదుకి చాలా మంది కుమారులు పుట్టారు. మీరు ఇంటికి వెళ్ళి చదివితే తీరుగా వంశావళి, దావీదు యొక్క వంశావళి ఎంతమంది పుట్టారు. దావీదు వంశం, దావీదు నుండి పుట్టిన వారిలో సొలొమోను ఒకడు, అమ్నోను అనేవాడు పెద్ద కొడుకు, బలార్జుడు. తర్వాత మరొక కుమారుడు అబ్షాలోము, మరొక కుమారుడు పేరు దానియేలు. అంటే బైబిల్లో ఆ దానియేలు కాదు, పేరుకి మాత్రమే దానియేలు. ఇలాగ దావీదుకి చాలా 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 మంది కుమారులు పుట్టారు. ఇందులో దావీదు అధికంగా ఎక్కువగా ప్రేమించిందని ఎవరినంటే అబ్షాలోమును ప్రేమించాడు. చాలా సందర్భాల్లో దేవునైతే అధికంగా ప్రేమిస్తావు, అది నీ కొంతకాలానికి శత్రువు అయిపోతుంది. అబ్షాలోమును మచ్చలేని వాడట, పాదముల మొదలి తల వెంట్రుకు వరకు కూడా లోపము లేనివాడు, మచ్చలేని బహు సౌందర్యవంతుడని అబ్షాలోమును గురించి వాక్యములో రాయబడినది. తన పిల్లలందరూ ఎదురుగుంటా అబ్షాలోమును దావీదు తెగ ముద్దాడేవాడు. తన కుమారుడును చాలా అధికంగా ముద్దు పెట్టేవాడు. రోజులు ఇలాగా గడుస్తున్నాయి. చిన్న వయసు నుండి అలా ఎదిగి అలాగే పెద్దవాడైపోయాడు. ఎప్పుడో చిన్నప్పుడు ముద్దులు పెట్టాడంటే అనుకోవచ్చు, పెద్దవాడైపోయి
రాజు ఆస్థానములోకి రాజ సన్నిధికి అబ్షాలోము వచ్చిన ప్రతి సందర్భములో కూడా అబ్షాలోమును పైకి లేపి అనగా సాష్టాంగ తన తండ్రికి నమస్కారం చేసినప్పుడు అబ్షాలోమును లేపి అబ్షాలోముకు దావీదు చెప్పాలి ముద్దు పెట్టెను. చెప్పండి. సాధారణంగా మన పిల్లలకి ముద్దు పెడతాం, చిన్న పిల్లలకు. పెద్దవారైన తర్వాత అవసరం లేదు. కానీ ఇక్కడ దావీదు యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే చిన్న వయసులో ఎట్లాగ తన బిడ్డలను ముద్దాడాడో పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా అదే విధముగా ముద్దాడుతూ వచ్చాడు. కానీ అబ్షాలోము దానిని నిలవబెట్టుకోలేదు. తండ్రి చూపించిన ప్రేమకు అబ్షాలోము అర్హుడుగా కాలేకపోయాడు. తన తండ్రి యొక్క ప్రేమను చాలా తక్కువగా అంచనా వేశాడు. తండ్రి ఎలాగైతే తన కుమారుడును ముద్దు పెట్టుకున్నాడో ఇప్పుడు తండ్రిని చంపే విషయంలో తండ్రికి విరోధులైన వారందరినీ అబ్షాలోము ముద్దు పెట్టుకోవడం మొదలెట్టాడు. తెలుసా విషయం మీకు? తన తండ్రికి విరోధముగా, తన తండ్రికి శత్రువులుగా, తన తండ్రిని చంపేయాలి అని అనుకున్న వారందరినీ పిలిచి ఒక్కొక్కరిని అబ్షాలోము ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు. ఈ విషయం అరణ్యపాలైనటువంటి దావీదుకు తెలిసింది. నాదా, నువ్వేదో అనుకుంటున్నావు, యెరూషలేములో పెద్ద కుట్ర జరుగుతున్నది, ఇది మీకు ఇంకా తెలియదు. మీకు విరోధులైన వారందరికీ అబ్షాలోము ముందు చేయించి మీకు విరోధులైన వారందరినీ కూడా ముద్దాడటం మొదలు పెట్టాడు అబ్షాలోము అని. ఆ మాట దావీదుకు తెలిసినప్పుడు దావీదు తనలో తాను ఎంత కుమిలిపోయాడంటే అసలు వర్ణతీతం, అది వర్ణించలేనిది. చూడండి, అదే సమూయేలు గ్రంథము 15, మీరు ఇందా 14 చదివారు కదా, చివరి మాట ఏమని రాయబడింది? రాజు యొద్దకు రాగా అతడు అబ్షాలోమును ముద్దు పెట్టుకొను అని. ఇప్పుడు 5వ వచనం, 15వ అధ్యాయము 5వ వచనము. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చిన వాడు ఉన్నాడా? అతడు తన చెయ్యి చాపి అతనిని పట్టుకుని ముద్దు పెట్టుకునొచ్చు వచ్చును. తీర్పు పొందుటకై రాజు యొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయులందరినీ తన తట్టునకు త్రిప్పుకొను. ఇలాగూ 4 సంవత్సరాలు జరిగిన మీదట అబ్షాలోము రాజు యొద్దకు వచ్చి, నీ దాసుడనైన నేను సిరియా దేశము వదిలి గెషూరు నందునుండగా యెహోవా నన్ను తిరిగి యెరూషలేముకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదని మొక్కుకొంటిని కనుక తిరిగి నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మొక్కుబడులు తీర్చుటకై నాకు సెలవిమ్మని తన తండ్రికి మనవి చేయగా, అందుకు తన తండ్రి పితా సుఖముగా పొమ్మని సెలవిచ్చాను. గనుక అతడు లేచి హెబ్రోనుకు పోయాను. అబ్షాలోము మీరు బాకానాదము వినినప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడు, రాజైపోయాడు అని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలు గోత్రములు కొన్నింటిని తన యొద్దకు వేగుల వారిని పంపెను. ఎందుకనగా పిలువబడి ఉంది 200 మంది యెరూషలేము నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి. వీరు ఏమి అంటే మంచి ఏంటో చెడేంటో ఎందుకు రమ్మన్నాడో కూడా ఏమీ తెలియకయే యథార్థమైన మనసుతో అబ్షాలోము వెంట వెళ్ళుచుండిరి. మరియు బలి అర్పింపవలనని ఉంది. అబ్షాలోము గిషోనీయుడైనటువంటి అహీతోపేలు అనే తన దావీదు యొక్క మంత్రిని గీలో అనేటువంటి ప్రాంతము నుండి అతని ఊరు నుండి పిలిపించి ఉండెను. అంతటా అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరియు రోజు రోజుకి ఎక్కువ అగుట చేత కుట్ర బహు బలమాయను. చెప్పండి, ఏం జరగల? కుట్ర బహు బలమైన. ఇందులో మీరు తెలుసుకోవాల్సిన నీతి ఏంటి? ఇందులో మీకు ఏమర్థమైంది? ఈ సందర్భంలో 14వ అధ్యాయం చివరి వచనములో తన కుమారుడును నిండు మనసుతో అబ్షాలోము ముద్దు పెట్టుకుంటే ఈ అబ్షాలోము అనబడినటువంటి వాడు తన తండ్రికి ఏం చేసి పెట్టాడు?
తన తండ్రికి ఏం చేసి పెట్టాడు అని అంటే, తన తండ్రిని చంపేవారు ఎవరైనా ఉన్నారని కొందరు వెతికాడు. సాధారణంగా మనిషికి కొన్ని విరోధాలు ఉంటాయి. అప్పుడప్పుడు అంటాడు ఏమని, నాకు విరోధి అయిన వాడికి విరోధి అయిన వాడు నాకు స్నేహితుడే. నాకు శత్రువు అయినటువంటి వాడికి ఎవడైతే విరోధో వాడు ఆటోమేటిక్ గా నాకు స్నేహితుడైపోతాడు. ఎందుకని, వీడి మీద వాడికి పగుంది, వీడి మీద నాకు పగుంది. నేను ఎలాగ తీర్చలేకపోయినా వాడి చేతను తీర్పించేయాలి. ఇప్పుడు వాడు నేను కలుసుకోవాలి. అప్పుడు సంఖ్య ఎక్కువ పెరుగుతుంది, వీడిని అణిచివేయచ్చు. ఎలాగైతే ఇలాంటి కుట్ర జరుగుతాదో, దావీదు ఏమి అంటే తెలుసుకోలేని మామూలు సామాన్యుడు తన కుమారుడుగా ప్రేమిస్తూ ఉంటున్న ఇతన్ని ఈ అంశంలో ఏం చేసింటే, తండ్రిని తొలగించి తండ్రి సింహాసనాన్ని దోచేసుకోవాలి. ఎప్పుడో మా నాన్న చచ్చిపోయిన తర్వాత కాదు సింహాసనం, బ్రతకుండగానే మా నాన్న చంపేసి ఆ సింహాసనాన్ని నేను ఆక్యుపై చేసి అలా ఆ సింహాసనం నేను ఎక్కేయాలా, ఆ కిరీటం నేను ధరించాలి. రోజు రోజుకి ఆలోచన పడుతుంది. పేరుకి మాత్రం వచ్చి తన తండ్రి దగ్గర వినయం చూపిస్తున్నాడు, తండ్రికి సాగిలపడి నమస్కరిస్తున్నాడు, తండ్రి దగ్గరికి వస్తున్నాడు, చేతులు కట్టుకున్నాడు, దీనంగా కనబడుతున్నాడు. ఇది పైకి జరుగుతున్న వాస్తవం. కానీ లోపల మాత్రము చాలా తన తండ్రి మీద కుట్ర పన్నటానికి అబ్షాలోము చాలా ఎత్తుగడలు వేస్తూ వచ్చాడు. 15వ అధ్యాయం తెలియవచ్చున్నాం. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రమును సిద్ధము చేసి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది భటులను ఏర్పరచుకొనెను. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మము యొక్క మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నందుటకి వ్యాజ్యమాడు వారు ఎవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మా నాన్న దగ్గరికి తీర్పు పొందుటకు అని అడుగుచూ ఉండే. అంతట వారు, అయ్యా నీ దాసుడనైన మేము ఇశ్రాయేలు గోత్రముల ఫలానా పట్టణానికి సంబంధించిన వాడమని వాడు చెప్పగా, అంతటా అబ్షాలోము, చూడు నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది, కానీ దానిని విచారించుటకు నియమించబడిన వాడు నా తండ్రి అనబడిన రాజు యొక్క ఒకడును లేనే చెప్పి, నేను ఈ దేశమునకు త్వరగా న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వచ్చురు, నేనే స్వయముగా వారికి న్యాయము తీర్చదని చెప్పుచూ వచ్చెను. మరియు తనకు నమస్కారము చేయుటకు ఎవరైనా తన దాపునకు వచ్చినప్పుడల్లా అతడు తన చెయ్యి చాచి అతనిని ముద్దు పెట్టుకొనొచ్చు వచ్చెను. తీర్పు పొందుటకై దావీదు రాజు యొద్దకు వచ్చిన ఇశ్రాయేలు అందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయులందరినీ తన తట్టునకు త్రిప్పుకొనొచ్చు వచ్చెను. ఏమర్థమైంది అంటే, తండ్రికి విషయం తెలియదు, కానీ వెనకాతల ఇంత కుట్ర జరగటము గమనించాడు. అందుకే మొదటి మీతో చెప్పాను, ముద్దలో అభిప్రాయం ఉంటుంది, ముద్ద ఆకలి తీరుస్తుంది, లేక ముద్దలో రుచిని మనం గమనించవచ్చు. ఎస్, ఈ ముద్ద చాలా బాగుంది, ఈ ముద్ద చాలా టేస్టీగా ఉంది, చాలా రుచిగా ఉంది అంటే ముద్ద తినడం బాగుందా లేదని మనం చెప్తాం. కానీ ముద్ద యొక్క రుచిని చెప్పినంత సులభముగా ముద్దులో అభిప్రాయాన్ని కనుగొనటం చాలా కష్టం. ముద్ద వెంటనే చెప్పేస్తుంది, చేదుగా ఉందా, చప్పగా ఉందా, ఉప్పు ఎక్కువగా ఉన్నదా, పుల్లగా ఉందని. ఒక్క ముద్దలో పదార్థం యొక్క అభిప్రాయం మనకు తెలుస్తుందేమో, కానీ 100 ముద్దులలో కూడా ఒక్క ముద్దు ద్వారా కూడా వ్యక్తి యొక్క అభిప్రాయం మనకు తెలియదు. అందుకే ముద్దులకు మనం మోసపోవద్దు. చెప్పండి, ముద్దులకు మనం ఏం కావద్దు, మోసపోవద్దు. అది ఎట్లాంటి ముద్దు, అది ఏ విధమైనటువంటి ముద్దు అన్నట్టు మన నుండి ఏమైనా ఆశిస్తున్న ముద్ద, అది త్వరలో మనల్ని ముంచేసే ముద్ద, మన దగ్గర నష్టపరిచేటువంటి ముద్ద, లేదా మనలను శ్రమలకు మరణాన్ని కూడా అప్పగించే ముద్ద, సమాజంలో మనలను నవ్వులు పాలు చేసేటువంటి ముద్ద. దీనిని దేవుని బిడ్డలుగా మనం గుర్తించాలి. ఎందుకంటే దేవుని ముద్దలో గాని దేవుని యొక్క ముద్దులో గాని ఏ విధమైనటువంటి నష్టము లేదు.
దేవుడు పెట్టే ముద్దులో గాని, దేవుడు పెట్టే ఒక ముద్దలో గాని ఏ విధమైనటువంటి నష్టం లేదు. కానీ మనుషులు పెట్టే ముద్దలోనూ, మనుషులు పెట్టేటువంటి ముద్దులోనూ కూడా ఆలోచించవలసిన వారమై ఉన్నాం ఈ సమాజంలో. అంతే తప్ప ఏదో గొడ్డెల్లి శైలిలో పడినట్టుగా, ఆ దునపోత మీద వాన కురిసినా సరే దానికి ఏమీ తెలియదు అని అన్నట్టుగా సమాజంలో అజ్ఞానులుగా గాని, వివేకము కొంచెం కూడా లేని వారిగా మనం ప్రవర్తింప వీలు లేదు. ఎవరైనా వచ్చి మనం చెయ్యట్టుకొని ఇలా ముద్దెట్టారంటే వ్యక్తిని పరిశీలన చేయాలి. ఏంటి ఎప్పుడు లేనిది, ఏంటి నా మీద ఎంత ప్రేమ పుట్టి వచ్చిందే తబ్బా, ఏంటి కదా అని చెప్పి అంతరంగంలో ఒక లెక్క కట్టాలి, ఒక ఆలోచించాలి. నీ ఎద్దకు వచ్చి ఇలా వినయంతో నిలబడిపోయి నీ కాళ్ళ దగ్గర రోజంతా కూర్చొని పోతే దాన్ని నువ్వు నమ్మేసంత అజ్ఞానిగా కూడా నువ్వు ఉండద్దు. ఎందుకంటే ఇది సమాజం. నీ నుండి ఏ స్వలాభాన్ని ఆశిస్తున్నారు, నీ నుండి ఏం కోరుతూ నిన్ను ఏ విధంగా ముంచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయో, నీ వెనకాతలు ఏ కథా కార్యక్రమాలు కుట్రలు జరుగుతున్నాయో నీకు తెలవదు. కానీ నువ్వు పెట్టే ముద్దునే చూస్తావు తప్ప ఆ ముద్దు వెనకాతలను విషపూరితమైనది ఏమిటో మనుషులుగా మనకు అర్థం కాదు. అందుకే బైబిల్ అర్థము వంటిది. ప్రతి ఒక్క జీవితాన్ని నువ్వు అర్థం చేసుకునే విధంగా, నువ్వెక్కడ నష్టపోకుండా, నీ పాదాలు ఎక్కడ ఇరుకుని పడిపోకుండా బ్యాలెన్స్ గా నీ జీవితాన్ని చక్కగా నిలబెట్టేటువంటి స్థితిలో ఉంచగలిగేది దేవుని వాక్యం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అవగాహన చేసుకోగలుగుతావో ఆ వాక్యమే నీ జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తుంది. చాలా మంది వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతారు తప్ప దేవుని గ్రంథములు ఇలాంటిది కూడా ఉంది, ఇలాంటిది కూడా ఉంది, ఇక్కడ ఇది ఇలా ఉన్నారు, ఇది చెయ్యొద్దు అని చెప్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇలాగ చేయమని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు కాబట్టి ఇలా చేయాలి అనేది కూడా నువ్వు గమనించాలి. మంచి చెడులు అన్నట్లు, జీవమరణములు అన్నట్లు రెండు కూడా దేవుడు మన ఎదుట పెట్టాడు. నువ్వు ఎలా నడుచుకుంటావు? మనుషుల ప్రేమలో మాయలో పడిపోతావా? మనుషుల యొక్క ప్రేమలోనే నువ్వు మునిగిపోతావా? అదే నిజమైన నువ్వు భ్రమలోకి వెళ్ళిపోతావా? తద్వారా నీకు నష్టం ఉంది. నీతిమంతులు నన్ను గద్దించుతో నాకు తైలాభిషేకం. సామెతల గ్రంథం 27వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే ఇటు రాయబడి ఉంటుంది. సామెతల 6వ వచనం, సామెతల గ్రంథం, మేలు కోరి స్నేహితుడు నిన్ను గాయపరచును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. నాకు చూడాలి. మేలు కోరే స్నేహితుడు, చెప్పండి, నిన్ను నిజంగా ప్రేమించేవాడు. ఉండరాని స్థలములు నువ్వు కనబడుతూ లాగిడు కొడతాడు అతడు. అలా కొట్టడానికి నీకు తండ్రి అక్కర్లేదు, అలాగే నిన్ను కొట్టడానికి నీ తల్లి అక్కర్లేదు, అలాగే నేను కొట్టడానికి మేనమామో చిన్నానో పెద్దనానో కూడా నీకు అక్కర్లేదు. ఎలాగ వరకు దండిస్తారు, ఎందుకంటే మన రక్త సంబంధాలు నాన్న, అమ్మ, చిన్నాన్న, పెద్దనాన్న, తాతయ్య, మేనమామలు వీళ్ళందరూ మనవారు. కాబట్టి ఉండకూడని స్థలములోకి వెళితే ఖచ్చితంగా కొడతారు, అది వాస్తవం. నా బలహీనత మీకు చెప్పాలి. ఇప్పుడు నేను మా అన్నయ్య సలీం ఇద్దరు చిన్నప్పుడు పనికి వెళ్ళేవాడు. సాయంత్రం అయిపోయిన తర్వాత మూర్సిమల్ సెంటర్లో తిరిగేవాడు. ఎవరైనా కాల్ చేసిన సిగరెట్ కింద పడేస్తే కొందరు కాలేసులు తొక్కి ఆరిపోయేవారు, కొందరు అలా కాల్చుని వదిలేసేవారు. ఎందుకో అది నాకు అలవాటైంది, మా వాడు అన్న ఇద్దరికి అలవాటైంది. అది కూడా మూర్సిమల్ సెంటర్లోనే కాల్చి పడేస్తారు కదా, అది బీడీయే కావచ్చు, సిగరెటే కావచ్చు. ఎంత అర్థం చెప్తున్నాను. అది ఒక దినాన్న మా మేనమామ చూశాడు, అమ్మ తమ్ముడు చూశాడు, ఏమి అలా సైకిల్తో వెళ్ళిపోతున్నాడు. వెంటనే చూడడంతో నేను మా అన్నయ్య, అరే బాబోయ్ మావి చూశాడు బాబు అని చెప్పేసి పారేసి పరిగెత్తి వెళ్ళిపోయాం. విచిత్రం ఏంటంటే మేము వెళ్ళిన 10 నిమిషాలకి ఇటు వచ్చేసాడు. వచ్చి మా అమ్మన్నాడు, ఏమే అలేరి అడిద్దరిని కొడలేరు అలేరి అని అన్నాడు. క్యాహరే నా తల్లి అంటుంది, ఏమేరు. అప్పుడు మేము పడుకుండిపోయినట్లుగా మంచం ఎక్కి పడుకుండిపోయి నా బాగా గుర్తు. అంటే ఇద్దరు జుట్టు అలా పట్టుకొని తీసుకొని వచ్చి వీళ్ళిద్దరు ఏం చేశారో తెలుసా, ఏం చేస్తున్నారో తెలుసా నీకు అనేసి నా తల్లి మీద కాస్త గట్టిగా కేకలేసి మా చిన్న మావయ్య పటేల్ 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 కొట్టేశాడు. విషయం ఇంకా చెప్పలేదు. నా తల్లి అడ్డవుతుంది, అడ్డవుతుంది లాగట్టి కొట్టి ఏం చేశారో తెలుసా, ఏం చేయ తెలుసా అనంటూ కింద పడిపోయిన సిగరెట్ ముక్కలు కాల్చుకున్నారు ఈ ఎదవలో అని సరిగి నా తల్లి ఒకసారి మా ఇద్దరు ఒక్క చూస్తే నా తల్లి కూడా కొట్టింది. కానీ ఎందుకు మాట చెప్తుంటే అది అలవాటైంది.
ఆ తర్వాత వయసులో పెరుగుతున్నాం. ఇక స్వతంత్రం ఎప్పుడైతే వచ్చిందో అనేది స్వతంత్రం అనగా కష్టపడుతున్నాం, 4 రూపాయల డబ్బులు చేతులు ఎవరు మమ్మల్ని అడుగుతాడనే స్థితి ఎప్పుడోసరికి సొంతంగా కాల్చటం మొదలు పెట్టడం, అది ఇంటిలో కాల్చే స్థాయి కూడా వెళ్ళిపోయింది. ప్రారంభంలో నోరు వాసన చూసినప్పుడు మా తల్లి, రే కొట్టే చెప్పరా, నువ్వు సిగరెట్ కదా, చెప్పరా రే నువ్వు సిగరెట్ కదా అనంటే కొంతకాలం కాదని తప్పించుకొని కొంతకాలం తెలియాలని చెప్పి ఇల్లు అంత దూరంగా ఉండగా ఇక్కడే సిగరెట్ తాగేయటం, కొన్ని సందర్భాలు కొంచెం ముందుకు రావడం, గుమ్మం దగ్గరకు వచ్చి పారేయటం. ఇంకా నా తల్లికి అలాగే తెలిసిపోయింది. అప్పటికి తండ్రి చనిపోయి ఉన్నాడు, నా తల్లిగా తెలిసిపోయింది. అనేటువంటి ఆ గర్వ స్థాయికి వెళ్ళిపోయా. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆ చెడు వ్యసనాలు అనేటువంటిది ప్రారంభంలో ప్రతి ఒక్కరికి రుచిగానే ఉంటుంది. కాలము గడిచే కొలది దాని అది తీయని ధనమా విషపూరితమైనది తర్వాత కాలంలో అర్థం కాగలుగుతాడు. కాబట్టి మేలు కోరే స్నేహితుడు నిన్నేం చేస్తాడంటే గాయం చేస్తాడు. నిన్ను గాయం చేయడానికి చిన్నానక్కర్లేదు, మేనమామ అక్కర్లేదు, అమ్మ నాన్న కాదు, బెల్ట్తోనో కర్రతో నిన్ను కొట్టడం. నిజంగా నిన్ను ప్రేమించే స్నేహితుడైతే నువ్వు నష్టపోతుండటం చూసి సహించలేడు. ఖచ్చితంగా దగ్గరికి వస్తాడు, బీరు బాటిల్ పగలు కొడతాడు, గ్లాసులు కాలుతో తన్నేస్తాడు, అక్కడి నుంచి నేను లేపేస్తాడు. ఎట్లా ఎప్పటి నుంచి నేర్చుకున్నారు అలవాటు? నీ తల్లి నీ తండ్రి నీ మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు అని, నువ్వు మంచుడు అని నీతో పాటు ఇంతవరకు నేను స్నేహం చేశాను. నువ్వు ఇలాంటి వాళ్ళతో తిరుగుతూ, ఇలాంటి వాళ్ళ పంచలు చేరి, ఇలాంటి వాళ్ళని వెనకేసుకొస్తూ వేళతో నువ్వు ఉంటుంటుంటే నేను ఎలా సహింతానని చెప్పి లాగి పెట్టి కొడతాడు. వాడు కొట్టి అధికారం వాడికి ఉంది. ఎందుకని? వాడి ప్రాణాన్ని ప్రేమిస్తున్నాడు, వాడిలో మంచిని చూడాలనుకుంటున్నాడు. కాబట్టి మేలు కోరే స్నేహితుడు గాయము చేసేనో పగవాడైతేనట లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. అంటే నువ్వు నష్టపోవాలనుకున్న వాడు నీకు ముద్దులు పెడతాడు, నువ్వు బాగుపడాలని అనుకున్నవాడు నిన్ను గాయం చేస్తాడు. దేవుని మాట మనలను గాయం చేసి ముద్దాడుతాడు. చిన్న కుమారుడు ఇంట్లోంచి వెళ్ళాడు, ఎంత నష్టపోవాలంత నష్టపోయాడు. చింపురు జుట్టుతో ఇంటికి వచ్చాడు, కాళ్ళకి చెప్పులు కూడా లేవు, కాళ్ళు అరింపో రక్తాలు కారుతూ ఉన్నాయి. తీసుకెళ్లిన ఆస్తి ఆర్తకర్పూరంలో బూరుదైపోయింది. తిరిగి తన తండ్రి ఇంటికి ఆకారం నిరాకారంగా మారిపోయిన నిస్సత్తుగా వాడు వచ్చినప్పుడు తండ్రి వాడు ఇంకా దూరముగా ఉండుట చూచి పరుగున వెళ్ళి వాడి మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకొని. ఎక్కడుంటది మాట మీకు? లూకా శుభవార్త 15వ అధ్యాయము చూడండి, 26వ వచనం అనుకుంటా. 15వ అధ్యాయం 26వ వచనం. పిలిచి నో అది కాదనుకుంటా, 26. అతడు త్వరగా వెళ్ళి తన తండ్రిని ఎదుర్కొని, అది ఎన్నో వచనం చదవండి, 20వ వచనం అన్నమాట. వాడింకడో దూరముగా ఉండగా తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి, అబ్బా ఇదండి తండ్రి యొక్క ప్రేమ. ఎందుకు ఆ ముద్దు పెట్టంటే ఇతడు గాయపరచకుండా ఆల్రెడీ గాయపాలైపోయాడు, దిక్కులేని వాడైపోయాడు, ఆస్తంతా కోల్పోయాడు. ఎక్కడ వాడికి దమ్మడి చోటు స్థలము గాని విలువ గాని ఎవరు ఇచ్చేవారు లేరు. పేరుగా మనిషి బ్రతుకున్నాడు కానీ దుర్భర స్థితిలో ఉన్నాడు వాడు. కనీసం ఎవరు దుమ్మలో కూర్చున్న వాడిని తరిమేస్తారు. ఎవరు నువ్వు దుర్వాసన వాడు బయటపో, ఇక్కడ కూర్చోక బయటపో అంటే ఏ పంచును కూడా చేరటానికి వాడికి అవకాశం లేదు. ఆఖరికి సత్రములోకి వెళ్ళి కూర్చుందామనన్నా సత్రములో కూడా వాడికి చోటు ఇయ్యరు. వాడు అలాంటి వాడు తిరిగి ఎక్కడికి వచ్చినట్టు అన్ని కోల్పోయి తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు వాడు తీసుకెళ్ళిన ఆస్తిని చూడలేదు తండ్రి, వాడు వెళ్ళిన ఉందాతనాన్ని చూడలేదు, కానీ ప్రస్తుతం వాడు దుర్భర స్థితిని మాత్రమే చూశాడు. ఎంతన నా కుమారుడే కదా, ఎంతన్నా నా రక్త సంబంధే కదా, నా మూలముగానే కదా వీడు జన్మించాడు, ఎంతన నా కొడుకే కదా అని చెప్పేసి వాడు ఇంకా దూరముగా ఉండక పరుగున వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టాను. అంటే తండ్రి ముద్దు పెట్టినటువంటి ముద్దులో ఎంత యథార్థత, ఎంత విలువ ఉంది. అబ్షాలోము తన తండ్రి యొద్దకు వచ్చి తన రాజ్యములోకి, తన ఆస్థానములోకి, తన సన్నిధికి వచ్చి
సాగిలపడి నమస్కరించి ప్రతి సందర్భంలో దావీదు ఏం చేసేవాడు, తన కొడుకుని అబ్షాలోమును ముద్దు పెట్టుకుని. ఎప్పుడు చిన్న వయసులో కాదు, పెద్దవాడైన తర్వాత కూడా. అంటే ఆ ముద్దు పెట్టడం తండ్రి యొక్క హాబీ. తన బిడ్డలను ముద్దు పెట్టుకోవటం తండ్రికి ఒక లక్షణం, ఒక హాబీ, తన బిడ్డలను ముద్దాడటం. కానీ దావీదు అబ్షాలోమును అంతగా ముద్దాడితే అబ్షాలోము ఎవరిని ముద్దాడాడు చెప్పాలి మీరు? దావీదును చంపాలనుకునేవారు, తన రాజ్యంలో కొంతమంది శత్రువులు ఉన్నారు, వారిని పిలిచి రహస్యంగా, నేను న్యాయాధిపతిని అయితే ఎలా ఉంటుంది చెప్తారా అంటే, సూపర్గా ఉంటుంది సార్ అన్నాడు. మా నాన్నను లేపేస్తే ఎలా ఉంటుంది అంటారు అన్నాడు. ఇంకా సూపర్గా ఉంటుంది సార్ అన్నాడు. అయితే వచ్చి నా పక్షంగా నిలబడి వాళ్ళకు విందు వినోదం ఇస్తూ వచ్చిన వాళ్ళందరినీ కూడా అబ్షాలోము ముద్దులాడటం మొదలు పెట్టాడు. ప్రియులారా, దీనిని బట్టి దినకాలం మనం తెలుసుకోవాల్సిన మంచి పాఠం ఏమిటంటే, ముద్ద రుచి చూపిస్తుంది, ముద్దు వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని చూపిస్తుంది. 7వ అధ్యాయము లూకా శుభవార్త మీరు చదివితే 13వ వచనం, 7వ అధ్యాయము 38వ వచనానికి ఇట్లా వ్రాయబడి ఉంటుంది. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, అమ్మా ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా. చూడండి సందర్భం అదే లూకా సువార్తలో. అమ్మా ఎన్నో వచనం? 38, 7వ అధ్యాయము 38. చదవండి. వెనక తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి, ఆయన పాదములకు ముద్దు పెట్టుట, ముద్దు పెట్టుకుని ఉండి ఆ అత్తరును ఆయన పాదముల మీద పూశారు. జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. ఎవరిమంటే ఆ ఊరిలో ఉన్న ఒక వేశ్య వృత్తి చేసి ఒక పాపాత్మురాలు. ఆ రోజులలో ఒక వేశ్య జీవితానికి అలవాటు పడిన ఒక స్త్రీ, కానీ అందగత్తే. తమ స్థిరాస్తులను తీసుకెళ్లి ఆమె పాదాలకి బహుకరిస్తున్నారు. ఆ రోజుల్లో అంత అందగత్తి, అంత ధనవంతురాలు, పైగా ఆమె ఒక వేశ్య. ఆమె ఒక సిటీలో, ఒక ప్రాంతం, ఒక పట్టణంలో నివసిస్తుంది. చాలా మంది రైతులు, చాలా మంది జమీందారులు క్యూ కట్టారు ఆమె దగ్గరికి పోవడానికి. అలాగే వాడి దగ్గర ఆస్తులు రాయించుకుంది. నేను నీతో ఉంటాను, నాకేమి ఇస్తావు? 4 ఎకరాలు ఇచ్చేస్తావా? నాకు ఒక బంగారపు చైన్ తీసుకొచ్చి పెడతావు ఈసారి వచ్చినప్పుడు, నా నెత్తి మీద కిరీటం పెడతావు. ఎందుకు పెట్టను? ఖచ్చితంగా ఈసారి వచ్చినప్పుడు నేను నీకు ఏది కావాలో తీసుకొచ్చి. ఇలాగా మనుషులను వశీకరణం చేసుకున్నట్లు అవి చాలా మందిని వశపరుచుకుంటుంది. ఇలాగా ఒక దినమందు ఈ అనుకున్న విషయం ఏంటంటే, యేసుకింత ఫాలోయింగ్, అంటే వేల ప్రజలు ఆయన వెనక వెళ్తున్నారు. ఆయన అందగాడనా? ఆయన ఏమేమి ఇస్తున్నారంటే, ఆయన దేవుని వాక్యం పంచుతూ వెళ్తున్నాడు, ప్రజలు విస్తారంగా వెళ్తున్నారు. ఒకరోజు ఈయన అనుకున్నది ఏంటి, వెనకాతలు ఇంతమంది వెళుతున్నారు, నా దగ్గర కూడా చాలా మంది రాత్రి అయితే వస్తారు, ఆయన దగ్గర ఫాలోయింగ్ నా వైపు కూడా అలాగే ఉన్నారు, ఈయన దగ్గర ఆడ మగవాళ్ళు కలిసి వెళ్తున్నారు, ఆయన మాటలు వినటానికి ఆయన వెనకాతల స్త్రీలు, పిల్లలు, పెద్దలు వెళ్తున్న దగ్గర రాత్రి అయితే పురుషులు వస్తున్నారు. ఇంతమంది ఇతడు ఫాలో అయితే ఇతడు నన్ను ఫాలో అయ్యేలా నేను చేయాలి అంటే, తెల్లారి రేపు రాత్రికి ఇతడు కూడా నా దగ్గరికి రావాలి, ఆ లైన్లో యేసును నేను నిలవబెట్టాలి అన్న అభిప్రాయము గలదాయి. యేసు ప్రభు ఒక మనుషుడు తన ఇంటికి భోజనాన్ని పిలిచాడు. అయ్యా, మీ శిష్యులతో మా ఇంటికి వచ్చి భోజనం చేయండి ప్రభు అంటే, ఆ ఇంటి యేసు ప్రభు వెళ్తే ఈయన ఆ ఇంట ఉన్నాడని ఎరిగి సరైన వస్త్రం కాక, అంటే శరీరము యొక్క భాగాలు కనబడేంత విధంగా పౌచటి వస్త్రం ధరించి తల విరబోసుకొని ఒక అత్తరు బోతలు చేత పట్టుకొని వచ్చి, ఆయన ఒక ఇంట ఉన్నాడని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆకర్షణీయంగా తన వైపుకు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నంతో వచ్చింది ఆమె. విషయం ఏంటంటే, యూదుల యొక్క మతాచారం ప్రకారం అది నన్నైనా నిన్నైనా ఎవరినైనా ఒక యూదుడు మరొక యూదుడిని తన ఇంటికి భోజనానికి పిలిస్తే
చేయవలసిన పనులు ఏంటో తెలుసా? నెంబర్ 1, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇయ్యాలి. ఇది మొదటి పని. 2, తుడుచుకోవటానికి వస్త్రమును ఇయ్యాలి. 3, అతడు కూర్చోటానికి స్థలమును సిద్ధపరచాలి. 4, వచ్చినటువంటి ఆ అతిథికి తన ఇంట్లో ఉన్న ఒలివ ఆయిల్ అనగా నూనె అతని తల మీద పోసి ఇలా అనాలి, నా ఇంటికి నీ వచ్చుటకు నేను పాత్రుడను కాను, పెద్ద మనసు చేసుకొని పేదవాడింటికి భోంచేయటానికి వచ్చేవు నాదా అనంటూ బంధువునే గాని అతిథినే గాని ఈ విధమైన ఘన సత్కార్యం చెయ్యాలి. ఇది యూదుల ఆచారం. కాలు కడుక్కోవడం నీళ్ళు ఇవ్వాలి, తుడుచుకోవడానికి వస్త్రం ఇవ్వాలి, కూర్చోవడానికి స్థలం సిద్ధపరచాలి. 4వది అతని తల మీద నూనె పోయాలి. 5వది అతనిని ముద్దు పెట్టుకోవాలి. అతను ముద్దు పెట్టాలి. తన చేతినిలా తీసుకొని ముద్దు పెట్టుకొని, అయ్యా నా ఇంటికి భోజనానికి వచ్చారు, చాలా సంతోషం, 5 నిమిషాల్లో మీకు భోజనం రెడీ చేస్తాను, ఈలోగా ఈయన తింటుందండి మహాంతావ అంటూ ఈ విధంగా యూదుల ఆ మర్యాద చాలా ఎక్కువ. అయితే యేసు ప్రభువు వారిని ఒక మనుషుడు తనటి భోజనానికి పిలిచేదే గాని నెంబర్ 1 కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిదా, తుడుచుకోవటానికి వస్త్రం ఇవ్వలా, కూర్చోటానికి స్థలము సిద్ధపరచలా. 4వది ఆయన తల మీద నూనెనో పోయలేదు. 5వది ఆయనను ముద్దు పెట్టలా. ఈ పాపాత్మరాలు ఎప్పుడైతే ఆ ఇంట్లో వచ్చిందో తన వైపుకు ఆకర్షించుకోవాలి, రేపు రాత్రికి ఇతను కూడా లైన్లో పెట్టాలన్న భావంతో వచ్చినటువంటి ఆ స్వభావంతో ఉన్నాయి. లోపలికి వెళ్ళింది, ఆయన దగ్గర నిలవబడినది. ఆయన కూడా ఆమెను కళ్ళల్లో కళ్ళు పెట్టి అట్లాగా చూశాడు ఒక క్షణం. అంతేనండి, కరిగిపోయింది ఆవిడ. అనగా తన పాపములన్నీ కూడా బయలుపరచబడ్డాయి. లేఖనములో ఒక చోటి మాట ఉంటారు, 90 సంకీర్తన 8 వచనం మీరు చదివితే అక్కడ అంటాడు, నా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా సీక్రెట్, మా రహస్య పాపములన్నీ కనబడుచున్నాయి. చాలు, మా పాపములు మా దోషములు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో నా సీక్రెట్, నా రహస్య పాపాలన్నీ కనబడుతున్నాయి. ఎప్పుడైతే ప్రభువు ఆమె తట్టు ఒక్కసారిగా ముఖం పెట్టి చూశాడో ఆయన పవిత్రత ముందు ఈమె అపవిత్రత ఓడిపోయింది. అక్కడ ఏ ఉద్దేశంతో వచ్చిందో కానీ అభిప్రాయం మానుకున్నది, కుప్ప కూలిపోయింది, కన్నీళ్లు కార్చింది. ఆయన పాదాల దగ్గర తల కొట్టుకుని ఏడుస్తూ ఉన్నది, నికృష్టురాలను ప్రభువా, నేను నీకు ఒక కూతురు బిడ్డ లాంటి దాన్ని, నేను వచ్చిన ఉద్దేశం ఇంకొకటి అయి ఉన్నది, ఎంత దుర్మార్గురాలను, నీ వైపు ఇంతమంది వేల ప్రజలు వెళుతుంటున్నారని నాకు అహంకారం, నాకు ఒకటి ఈర్ష్య పెరిగింది, నిన్ను కూడా నా వైపుకే లాగేసుకుంటే ఈ ప్రజలు కూడా నా వైపే తిరిగిపోతారన్న భగవంతుని లెక్కలు కట్టుకున్నాను. నాకు ఒక తండ్రి విలువ, తండ్రి కంటే విలువైన వాడు, నీ ఎదుట ఈ పాపాత్మురాలని నేను నిలబడటానికి నాకు అర్హత లేదు ప్రభు అన్నట్టు కళ్ళంతా కన్నీరు గార్చి ఆ కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగేసింది. ఆ 2 కళ్ళంతా వచ్చే కన్నీళ్లు 2 పాదాల మీద నిండుగా పడ్డాయి. ప్రియులారా, 2వది తల వెంట్రుకలు తీసుకొచ్చి ఆయన పాదాలు తొడటం ప్రారంభించింది. అసలు తల వెంట్రుకలతో నీళ్ళు అంటుకుంటాయా? తొడటానికి అవకాశమా? ఇది ఇక్కడ ముఖ్యం కాదు. తల వెంట్రుకలు పాదాల దగ్గర పెట్టడానికి కారణం ఏంటంటే, ఏ స్త్రీకైనా తన కురులే అందం. తను ఏ రంగులో ఉన్నా, ఏ వస్త్రం కట్టినా తలకు మాత్రం 100% ఇంపార్టెంట్ ప్రాముఖ్యత. ఏ స్త్రీ అయినా తనకు ఒక ఊహ తెలిసిన తర్వాత జుట్టు మీద, తల వెంట్రుకల మీద ప్రతి స్త్రీకి ఒక అభిప్రాయం ఉంటుంది, అందంగా కనబడాలి. వాటికి తలనీలాలు అంటాము, కురులు అని అంటాము, జడలు అని అంటాం. ఆనాటి కాలంలో జడ ఒక్కటే కాక జడలు అల్లుకోవటం కూడా ఆనాటి సమాజానికి చాలా ఎక్కువగా జడలు అల్లుకొనుట. ఈ తల వెంట్రుకలు దేన్ని సూచిస్తున్నాయనంటే ఒక అందాన్ని సూచిస్తాయి, సౌందర్యం చూపిస్తాది. ఆ జడను చూసి కూడా కొంతమంది ప్రేమించేవారు ఉంటారు. మనిషి ఎలా ఉన్నప్పుడు కూడా జడ యొక్క అందాన్ని బట్టి కూడా పురుషులు స్త్రీలకు బానిసలయ్యే సందర్భాలు కూడా చరిత్రలో చాలా మందికి ఉంది. ఇప్పుడు ఈమె అదే అందముతో ఎందరిని మోసగించినదో ఇప్పుడు అదే అందాన్ని తెచ్చి ఆయన పాదాల దగ్గర పడేసింది. అంటే ప్రభు, ఇంత గొప్ప వ్యక్తిని అనుకుంటున్నటువంటి నేను నా అందాన్ని ఇదిగోని పాదాల దగ్గర పెడుతున్నాను. చూడండి, జుట్టు లేకపోతే ఎంత బాధపడిపోతారో, విగ్రహం పెట్టుకోవడానికి ఇష్టపడతారు.
అంటే జుట్టుకు వారు అంతటి ప్రాముఖ్యత. అదే వేశ్య జుట్టు లేనివై ఉంటే ఒక్కడం మీద మొహం చూడటం. మాకు అర్థం చేసుకోండి. అదే వేశ్య వృత్తి చేసే ఆమె వేశ్యగా ఉంటూ నిజంగా తల మీద ఒక వెంట్రుక లేని బోడి తలగా ఉంటే ఏ పురుషుడు ఆమె చూడలేడు. వెంట్రుకలు అనేవి ఏం చేస్తుంది? తల వెంట్రుకలు అంటే ఆ వ్యక్తి యొక్క అందాన్ని మరి కాస్త పెంచుతుంది అన్నమాట. ఇది తలలో ఉండేటువంటి స్వభావం. అలాంటి తలను తెచ్చి ఇప్పుడు ఎక్కడ పెట్టిందంటే ఆయన పాదాల దగ్గర పెట్టి ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలను తుడిచింది. ఇక ఆయన పాదాలను ఆవిడ ముద్దు పెట్టుకోవటం ప్రారంభించింది. సాధారణంగా మనం కూర్చున్నప్పుడు కానీ లేక ఒక వ్యక్తి దాటుతున్నప్పుడు కానీ కాళ్ళు తగిలితే కళ్ళు మూసిపోయా, ఎలా నడుతున్నావు చూసుకున్నాడు అని అంటాం మనం. చేయి తగిలినా పెద్ద బాధపడము, భుజం తగిలినా పెద్ద బాధపడము. కాళ్ళు తగిలితే కనుక వెంటనే ఇలా అనుకుంటారు, వాళ్ళు అనేస్తారు. అలా అనకపోతే అవతల వరకు ప్రమాదం. అది రైలు బండిలో చాలా సందర్భాలు చూసి చాలా ఇరుగ్గా ఉంటుంది కదా. కొంతమంది కంచం పట్టుకుని అటు ఇటు బాత్రూమ్కి వెళ్ళొచ్చినప్పుడు కాలు తగిలితే ఒకసారి నేను చూస్తుంటే ఒకరితో గొడవ పెట్టేసుకున్నారు. ఎలా కళ్ళు మూసిపోయా అంటే పక్కన బాబు తెలియక బాబు, సరే తెలియదు సారీ అని చెప్పచ్చు కదా, అలా చూసుకుని వెళ్ళిపోతాడు. అంటే కాళ్ళు తగిలితే ఎందుకంత ఫీల్ అవ్వాలంటే కాలు అనేది రోతల్లో కూడా తిరిగేది. అవసరాన్ని బట్టి బురదలో నడుస్తుంది, అవసరాన్ని బట్టి రోడ్డు మీద నడుస్తుంది, అవసరాన్ని బట్టి కొండలు ఎక్కుతుంది, అవసరాన్ని బట్టి లోయల్లో దిగుతుంది, అవసరమైతే మంచి స్థలములో ప్రయాణం చేస్తుంది, అవసరమైతే రోత స్థలములో కూడా వెళ్ళటానికి అడుగులు ఇస్తుంది. అంటే కాలు అనేది చెప్పాలంటే ఒక నీచకరమైనది, దేహమంతటలో ఒక తక్కువ స్థాయి గలది. చేయి తగిలినంత మాత్రం ఎవరు పెద్ద ఫీల్ అయిపోరు, కానీ కాలు తగిలితే మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి పాదాల దగ్గర ముద్దు పెట్టడం మొదలు పెట్టిందండి. ఇది చూసిన ఇంటి గల యజమానుడు అనుకుంటాడు, ఇదేంటి పిలిచింది నేను, చెప్పబెట్టకుండా ఆ పాపాత్మరాలు వేశ్య వచ్చింది లోపలికి, అసలు నా స్థానంలో ఆవుదొంగటం ఏంటి, ఇది పాపాత్మరాలు కదా, ఒక వేశ్య కదా, ఈయన ముద్దాడుతుంటే తన పాదాలకు ఆయన ఎట్లా ముద్దాడించని అవకాశం ఇచ్చాడు అని తనలో లెక్కలు కట్టుకుంటున్నాడు. ఈలోగా అతని మనస్సును ఎరిగిన ప్రభు వెంటనే ఆ ఇంటి గలవాడిని పిలిచి, చూడబ్బాయి, ఇంటికి రమ్మని ఆహ్వానించావు, కాలు గడుకోవడానికి నువ్వు నీళ్ళు ఇలా, కానీ ఈమె నీళ్ల కంటే విలువైన కన్నీళ్లతో నా పాదాలు కడిగింది, తుడుచుకోవటానికి నువ్వు బట్టనీలా, ఈమె బట్ట కంటే విలువైన తన కురులతో నా పాదాలు తుడిచింది. నీవు కనీసం నూనెను నా తల మీద పోయలేదు. చూడ మాటలు కింద ఉంటాయి, చదవండి. నేను నీ ఇంటికి వచ్చి తినే కానీ నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు కనీసం నీళ్లు ఇయ్యలేదు. ఈమె తన కన్నీళ్ళు, అంటే నీళ్లు విలువైనయా కన్నీళ్లు విలువైనయా? ఎస్, ఒక లీటర్ నీళ్లు మీరు కన్నీళ్ళు ఇవ్వండి, నేను మీకు స్పాట్ లో ఒక 25 లక్షల రూపాయలు నేను ఇస్తాను. కానీ ఇదే లీటర్ నీళ్లు మీరు కుమ్మంలోకి వెళ్ళండి, ఒక బిందులో 20 రూపాయలు మీకు దొరికేస్తుంది, సీల్ బాటిల్. నీళ్లు సులభమే, కన్నీళ్లు సులభం కాదు సుమా. ఎంతో గాయమైతేనే కానీ, ఎంతో హృదయంలో పగిలిపోయి దుఃఖపడితేనే కానీ. కొంతమంది 6 రోజులు కంటిన్యూ ఏడుస్తారు ఆ ఇంట్లో చావు చూసినప్పుడు, అది బిడ్డే గాని భర్తే గాని, ఆమె కన్నీళ్ళు ఆగవు. కంటిన్యూ 6 రోజులు ఏడుస్తారు. వారం ఏంటి 10 రోజులు, నెల రోజులు, ఎవరిని కొత్త వాళ్ళు వచ్చే కొద్ది కన్నీళ్ళు వస్తానే ఉంటాయి. ప్రియులారా, కన్నీళ్ళు అన్ని సందర్భాల్లో రావు. దప్పిక అన్ని సందర్భాల్లో వేయొచ్చు, నీళ్లు అన్ని సందర్భాల్లో మనకు దొరకచ్చనేమో, కానీ కన్నీళ్లు అన్ని సందర్భాల్లో మనము చూడలేం. ఎప్పుడో కంట్లో ఒక నలుసు పడింది, కళ్ళంట నీళ్లు వస్తాయి. గాయమైంది, దుమ్ము దోగర వెళ్ళింది, కళ్ళంట నీళ్లు వస్తాయి. అలాగే జీవిత కుటుంబంలో ఎవరో కోల్పోయాం, ఆ వ్యక్తిని బట్టి మనం కన్నీళ్లు గారుస్తాం. కన్నీళ్లు రావటం చాలా కష్టం, కానీ మీ కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగిందంటే ఆ సమయంలో ఆమె హృదయం ఎంత బ్రద్దలైంది, ఎంత సిగ్గు చేత చచ్చిపోయింది ఆమె, ఎంతగా తను చేసిన పాపాలకు తనలో తాను పశ్చాత్తాపడుతూ, చిచ్చి ఇంత నికృష్టమైన దానిన, ఇంత చెడ్డగా నేను ఆలోచించాను ప్రభు దగ్గర, ఎంత నికృష్టురాలను అనుకుంటూ తనలో తాను పశ్చాత్తాపడినప్పుడు ఆ గుండెలు బాదుకొనగా తనలో నుండి స్రవించినవే ఆ కన్నీళ్లు. ఆ కన్నీళ్లతో తుడిచింది,
ప్రభు పాదాలను తల వెంట్రుకలతో తుడిచింది, కన్నీళ్లతో కడిగింది. ప్రభు చెప్తున్నాడు, నేను నీ ఇంటికి వచ్చి తినే కానీ నీవు నా పాదాలకు నీళ్లను ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు కడిగాను. 2 తల వెంట్రుకలతో తుడిచాను. కనీసం నీ ఇంటికి వచ్చేది కానీ అతిథిగా నీవు నన్నేం చేయలేదు, ముద్దు పెట్టుకోలేదు. కానీ ఈమె చేసింది, నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో కనీసం నా తలను అంటనే లేదు, కానీ ఈమె తన పాదములకు అత్తరును పూసాను. కాబట్టి నీకంటే ఈ క్షణములు ఈమె ధన్యురాలైంది. నీకంటే ఘోర పాపే కానీ క్షమించబడే విషయంలో నీకంటే త్వరగా క్షమించబడింది ఈమె. నీ పాపాలు ఇంకా అట్లా నిలవబడ్డాయి, ఈమె పాపాలు ఇప్పుడే కడిగివేయబడ్డాయి, తుడిచివేయబడ్డాయి అని చెప్పి ఆమెతో ఒక మాట, ఒక చిన్న బిడ్డతో అలా మాట్లాడతాడు. అమ్మా, కింద వచ్చిన ఏమన్నా తెలుసా, అమ్మా నీ 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 విశ్వాసం గొప్పది, నీ పాపములు క్షమించబడినవి, నీవు సమాధానముతో నీ ఇంటికి వెళ్ళిపోవన్నాడండి. అలాగే సిగ్గు చేత చచ్చిపోవలసినటువంటి ఆమె తన కురులను, వెనకాతలున్న కురులను ఎదర భాగం మీద వేసుకొని సిగ్గు చేత కళ్ళంత నీళ్లు పెట్టుకొని పరుగున తన ఇంటికి పోయిందండి. ఆ దినము నుండి లగాయత్ మరల జీవితంలో వేశ్యవృత్తికి వెళ్ళలేదండి ఆవిడ, పరిశుద్ధురాలు. ఇప్పుడు చెప్పండి, ఈమె పెట్టినటువంటి ఈ ముద్దుకి అర్థం ఏంటి అనగా ప్రాయచిత్తార్థం. చెప్పండి ఏంటి? ప్రాయచిత్తార్థం, క్షమాహృదయం. ఎవరో చెబితే పెట్టిన ముద్దు కాదు ఇది. ముద్దు పెట్టి వశీకరణం చేసుకుందాం అనేటువంటి ముద్దు కాదు ఇది. అబ్షాలోము అయితే చాలా మందిని దారి తప్పించాడు. తన తండ్రికి పరిచయస్తులైన వారందరినీ తన వైపుకు లాక్కుని వాళ్ళందరికీ ముద్దులాడాడు, వాళ్ళందరికీ విందో వినోదాన్ని పంచిపెట్టాడు. నా పక్షంగా ఉంటే గనక నేను రాజునైతే మీకు మంచి మంచి ఆధిపత్యాలు కలిగినటువంటి ఆ ఉద్యోగాలు నేను ఇప్పిస్తాను, మంచి మంచి పోస్టుల్లో మీరు ఉంటారు, నేను ప్రధానమంత్రిని చేస్తాను, నేను ముఖ్యమంత్రిని చేస్తాను, సైన్యాధిపతిగా చేసేస్తాను, మీరు నా పక్షంగా వచ్చేనంటే ఆ పిచ్చి అమాయకులు ఏమీ తెలియకయే అబ్షాలోము వెంట వెళ్ళి అబ్షాలోము పెట్టే ముద్దుకు వేడు పిచ్చోళ్ళందరూ బానిసలైపోయి ఆఖరికి తన తండ్రిని చంపేంత కుట్రలకు వెళ్ళిపోయింది ప్రియులారా. కాబట్టి చెప్తున్నాను, ముద్దు రుచిని చూపిస్తుంది, ముద్దు అనేటువంటిది అభిప్రాయాన్ని తెలియపరుస్తుంది. కాబట్టి మనుషులు పెట్టే ముద్దులకు ఎప్పుడు కూడా బానిసలు కాబాకండి. ఒక తల్లి తన బిడ్డను ముద్దు పెట్టిందంటే అందులో పరమార్థం ఉంది. తండ్రి తన బిడ్డకు ముద్దు పెట్టేంటే అందులో పరమార్థం ఉంది. ఎప్పుడు నీ జీవితంలో పొందుకోలేని ఎవరైనా ఒక బట్ట తెచ్చి అమ్మ కట్టుకొని నీ చేతుల్లో పడితే నీ కళ్ళంతా నీళ్ళు వస్తాయి. అవును, ఇలాంటి దానికి ఇంత ఖరీదైన బట్ట తెచ్చి నా చేతుల్లో పెట్టారే అని చెప్పేసి. కొన్ని సందర్భంలో తండ్రి సామాన్య స్థితిలో ఉంటాడు, కొడుకు కూతురు ఉద్యోగాలు చేస్తూ తన తండ్రి పుట్టినరోజు సందర్భం పేరు చెప్పి ఏదైనా ఒక గిఫ్ట్ గా సైకిల్ మీద వెళ్ళేటువంటి తన తండ్రికి ఒక మోటార్ బైక్ తీసుకొచ్చి బయట పెట్టి దాని కవర్తో కప్పి, నాన్న మీరు బయటకు రండి, మీరు బయటకు రండి, లేదురా నాన్న నా పని ఉంది నేను రాసుకునేట్టు, ముందు మీరు బయటకు రండి నాన్న అని బయటకు తీసుకొచ్చి ఏంటో ఇది, ఇవాళ మీరు పుట్టినరోజు కదా నాన్న, ఇదిగో అని చెప్పేసి అలా ఓపెన్ చేసి దాన్ని చూపించి చేతికి తాళం చేసరికి ఆ తండ్రి యొక్క హృదయం చాలా పరవశంతో ఆనందంతో నిండిపోద్ది. ఒరే నాకెందుకు ఇంత ఖరీదైన పడినట్టే, లేదు నాన్న ఎప్పుడు మీరు సైకిల్ మీద తిరుగుతారు కదా, నాకు వచ్చినటువంటి తొలి జీతంలో నెలకి నేను ఈఎంఐ కట్టుకుంటాను, కాబట్టి మీకు ఈ వాహనం కొనడానికి ఎప్పుడు అమ్మ మీరు సైకిల్ మీద కాదు, నడుచుకుని ఆటో మీద కాదు, బండి మీద మీరు వెళ్ళండి నాన్న అని అన్నప్పుడు ఆ తండ్రి కళ్ళంట నీళ్ళు వచ్చి కన్నీళ్ళు ఆ బిడ్డ మీద పడిపోయి ముద్దాడేటి వాటి విధానం చాలా విలువైనది. కాబట్టి ఈ విధముగా ప్రతి ముద్దులో కూడా ఒక అభిప్రాయం దాచబడినది. పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాల మీద పడి ముద్దాడిందంటే తన సిగ్గు చేత చచ్చిపోయింది. ఆవిడ ఒక ఉద్దేశంతో వచ్చింది, కనుక జరిగిన ఉద్దేశం మరొకటి జరిగింది. ప్రభునే లైన్ లో పెట్టాలనుకుని తన ఇంటికి తీసుకెళ్ళి, కానీ అలాంటి ఆమె ఆయన పాదాలకు బానిసైపోయింది ప్రియులారా. ఆ విధముగా ఆ పాదాలను ముద్దు పెట్టుటము, పశ్చాత్తాపం, ప్రాయచిత్తము, కన్నీళ్లు
దుఃఖంలో తన పాపస్థితి అంతా గుర్తుకొచ్చి ఆమె తన పాదాలకు ముద్దులాడటం జరిగింది. దీనిని ప్రభువు చెప్పాడు, నీ ఇంటికి వచ్చి తినే కానీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు తుడుచుకోవడానికి బట్టి ఇలా, కూర్చోవడానికి స్థానం ఇవ్వలా, కనీసం నా తల మీద తైలముతో నన్ను ప్రతిష్ఠించలా, కనీసం నన్ను నీవు ముద్దు పెట్టుకోలా. కానీ ఈమెతే నీళ్లకు బదులు కన్నీళ్లతో నా కాళ్ళు కడిగింది. తన అందమనేటువంటి విలువైన ఘనత తెచ్చిన పాదాల దగ్గర పెట్టింది. తర్వాత అత్తరున్న పాదాలు పోసినది. తర్వాత ఆమె నా పాదాలకు ముద్దు పెట్టాను. దీన్ని బట్టి ఎంత ప్రేమగల వ్యక్తిగా మారింది, ఎంత దయాప్రాప్తురాలయ్యింది. నిన్నటి వరకు ఒక వేశ్యగా తన శరీర భాగాలు ఇతరులకు కనబడేంత విచ్చలవిడిగా జీవించే ఈ స్త్రీ ఒంటి నిండా బట్ట కట్టుకు దైవ సంస్కారురాలుగా మార్పు చెందింది. ప్రియులారా, అంటే ప్రభువుని ప్రేమించేటువంటి ఆ ప్రేమ మనకేం చేస్తున్నట్టే ఒక పరివర్తన తీసుకొచ్చి పడతాడు. ప్రియులారా, అందుకు దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ముద్దు పెట్టాలి. లోకంలో కొందరు ఎలాంటి వాళ్ళగా ఉంటారంటే భార్య స్థానం భార్యదే, కానీ కొంతమంది ఏం చేస్తారంటే వేశ్య జీవితానికి అలవాటు పడిపోతారు. తన భార్య కంటే వేరే అదేదో పెద్ద గొప్పది అన్నట్టుగా వెళతారు. కొంతకాలానికి వాడు ఖరీదైన భోజనం పెట్టడాలు అవి చేతలు పెట్టి వాడు ఆస్తంతా కూడా రాయించేసుకుంటారు. ఇలాంటి వారు కూడా సమాజంలో చాలా మంది ఉన్నారు. ఇంటి భార్యతో ఏం చేస్తుంది, ఏమైనా ఇదో రాత్రి ఉన్నాను, ఇదే ఉందే, నేను ఒక ముద్దు తింటాను, నువ్వు ఒక ముద్దు తినే అంటది భార్య. ఏమే కూర వండలేదా, ఎక్కడ కూర వండుతాను, నువ్వేం తీసుకొచ్చేవని కూర వండడానికి, నేను వండిన కూర అలాగే ఉంది, నేను తింటున్నాను కదా, మీరు కూడా తినండి అని తాను తిన్నదే తన భర్తకు పెడతారు. ఇది యథార్థం, తప్పులేదు. కానీ నీ ద్వారా స్వలాభాన్ని ఆస్తిని రాయించుకోవాలన్న అభిప్రాయం అవతల స్త్రీలో ఉంటే కనుక నువ్వు వెళ్ళడంతో పెద్ద పెద్ద పచ్చరైతే కోడిగుడ్లు కూర వండి పెడతారన్నమాట. వీలైతే నీ చేయి కూడా తానే కడిగేస్తాది, నీ మూతి కూడా తుడిచేస్తాది, నీ కాళ్ళు కూడా నొక్కేస్తాది. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఏంట్రా బాబు మా ఆవిడ దగ్గర ఏమీ లేదు, మా ఆవిడ దగ్గర ఏం కనబడతలేదు ఏంటి, ప్రారంభం ఎప్పుడో ఉండేది, ఇప్పుడు ఏం కనబడతలా, కానీ ఇది నన్ను ఎంత ప్రేమిస్తుంది. ఈ విధంగా ఉదయం కోడిగుడ్లు ఎత్తి రాత్రికి నాటుకోడు, ఇలా చేసేసి 100 సార్లు పోలీసు ఎక్కడున్నారు, వస్తున్నారు, త్వరగా మీరు వచ్చి చాలా బేగ వచ్చి ఎలా త్వరగా అంటే ఇది సొంత భార్య కంటే చాలా పెద్ద బిల్డప్ ఇస్తుంది. భార్య అయితే ఫోన్ చేయరు, ఎందుకు చేయాలా, పరిగెళ్ళాడు, సాయంకాలం ఎలాగో 10 వరకు పరిగెట్టాడు, ఆ సంగతి భార్యకి ఎట్లా తెలుసు కదా, కాబట్టి భార్య ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక వేసు కనుక నీ నుండి రూపాయి సంపాదించాలనుకునేదే కనుక అయితే తరచుగా ఫోన్ చేస్తుంది. ఏం తిన్నారు, మీ ఆవిడ గారు ఇవాళ టిఫిన్లో మీకు ఏం పెట్టారు, ఇక్కడైతే వేడివేడి జీడిపప్పుతో ఉప్మా చేసి పెట్టదు కదా, ఏంటి 2 అట్లు వేసిందా అని అంటే వీడికి ఎలా ఉంటుందో తెలుసా, ఆ మాటలో నా భార్యను వదిలేసి దాంతో బాధపడుతుంది అనమాట. అంటే వేష్యం అలాంటిది. అలాంటి ఆవిడ ఏం చేస్తుంది అని అంటే దేవుడు చెప్తున్నాడు. సామెతల గ్రంథము 7వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ వచనం చూడండి. 7వ అధ్యాయం 13వ వచనం. అది వాణిని పట్టుకొని ముద్దు పెట్టుకొనును. ఎంత దరిద్రం, సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లా నేను సమాధాన బలులను నేను అర్పింపవలసి వచ్చి ఉంటిని, కానీ కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా బయలుదేరగా నీవే నాకు ఎదురు పడితివి నా మంచము మీద. రక్త కంభళ్ళను అంటే దళసరగున్న పరుపులు అంటే నువ్వు గుచ్చుకోకుండా రక్త కంభళ్ళను, ఐగుప్తునుడు తెచ్చిన విచిత్ర పనిగల నార దుప్పట్లను నేను ఆల్రెడీ మంచం మీద వేసి మల్లెపూలు కూడా జల్లి ఉంచాను నా పరుపు మీద. అబ్బా, అంటే పరిమళ వాసన బోళమును అగరబత్తుకు సంబంధించిన పదార్థములను ఆల్రెడీ మంచం మీద రెడీగా పెట్టాను. ఉదయం వరకు వలపు తీరా తృప్తి పొందము రమ్మని వాడిని ఈడ్చుకొని పోను. ఈ మాటలు చెప్తే చాలా సిగ్గు చేయడం. మరి దేవుడు ఎందుకు రాయించి పెట్టాడంటే
సమాజ యొక్క ఉనికిని మీరు గుర్తించండి పురుషుల్లారా. ఎంతైనా మీరు నా పిల్లలు, మీరు నష్టపోవద్దు, అందుకే మీరు హెచ్చరిక మాట రాసు అని చెప్పి దేవుడు తన గ్రంథములో ఆల్రెడీ విషయాలు సిద్ధపరిచాడు. నేను కొంతమంది అంటే ఇలాంటి మాటలు ఉన్నాయి, ఏంటంటే బైబుల్లో ఇది భూత పుస్తకం అని. నో, అంతవరకు మీరు వెళ్ళిపోవద్దు. ఇది పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం కాబట్టి మంచి చెడులను రెండు కూడా నీ ఎదుటి దేవుడు పెట్టాడు. ఇది ఇదిలా ఉంటుంది, ఇదైతే ఇలా ఉంటుంది, ఇలా నడిస్తే నువ్వు జీవాన్ని అందుకుంటావు. ఇదే త్రావులో వెళితే కనుక వేష లోతైన గుయ్యి, పరస్పర ఈరికైనా గుంట. కాబట్టి ఈ త్రావును వెళితే నీ జీవితం ఇలా పతనం అవుతుంది, ఇలా ఉంటే కనుక నీ జీవితం వర్తిల్లుతుంది. కాబట్టి అక్కడ ఏం రాయబడింది? మొదటి మాట 13వ అధ్యాయము, అది తన వాణిని పట్టుకొని. ఇప్పుడు చెప్పండి, ఈ ముద్దు ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటారు? ఇందాక ఒక ఆమె వచ్చింది యేసు ప్రభు దగ్గరకు, ఆమె కూడా స్త్రీయే, ఆమె కూడా ఒక వేశ్యవృత్తి చేసేదే. కానీ ఆమె పెట్టినటువంటి ముద్దు యొక్క విలువ ఏంటంటే ప్రాయచిత్తము, పశ్చాత్తాపము, క్షమాపణ మొదలవన్నీ కలిపి ఆమెకి ఎప్పుడైతే రక్షణ భాగ్యం దొరికిందో ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్లు కార్చి ముద్దాడింది. అంటే ఈ ముద్దు యొక్క విలువ యొక్క అంతస్తు వేరు. మరి దానికి ఆపోజిట్ ఇక్కడ సామెతల గ్రంథంలో చెప్పబడిందే, అది తన అధికమైన లాలన చేత నిన్ను ఈడ్చుకొని పోవడం. ఇదిగో నేను సమాధాన బలులను అర్పించాలని నేను బయలుదేరగా నీవే నాకు ఆల్రెడీ దారి మధ్యలో ఎదురు పడితివి. రమ్ము, ఆల్రెడీ మంచం రెడీ చేశా, రక్తకంబళ్ళు సిద్ధపరచా, ఐగుప్తు నుండి తెచ్చిన పనిగల విచిత్రమైన పనిగల నార దుప్పట్లను పరిచితిని, అగరును, సాంబ్రాణి, బోళము, చెక్కయు మొదలువన్నీ మంచం వేసి రెడీగా ఉంచాను. వలపు తీరా ఉదయం వరకు తృప్తి పొందుదాం. ఇది వేశ్యా జీవితం. ఇలాంటి వాటికి భార్యలు కలిగిన వారు, ఇలాంటి వాటికి బానిసలైన వారు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. వాస్తవం తెలియక ఇలాంటి వారు, అంటే ఇలాంటి స్థితి సమాజంలో నడుస్తుంది. ఇలాంటి సమాజానికి లోబడిపోయేటువంటి పురుషులు పిల్లలకు పెట్టవలసిన కూడు తీసుకుని వేశ్యలకు పెడతారు. తమ తల్లిదండ్రులకు అందించవలసిన సహాయం తీసుకెళ్ళి అందగత్తి గల ఒక వేషకు, అప్పుడు ఆ వేషకు నువ్వు ఒక్కడవే కాదు, నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసింది. అదొక పెద్ద అగాధం, అది పెద్ద ఊబి, అది పెద్ద పాతాళపు గొయ్యి, దాని యొద్దకు పోయి అనేకులు కలరు అని చెప్పి రాయబడింది బైబిల్లో. నువ్వు ఒక్కడే నువ్వు ఉన్నప్పుడు నీ కోసం గొప్పగా చెప్పింది. నువ్వు అలాగే వెళ్తే ఇంకో కస్టమర్తో వాడిని అలాగే పొగుడుతుంది. ఎందుకంటే అది ఒక వేశ్య. కాబట్టి వేశ్య లోతైన గొయ్యని దేవుడు ఎందుకు చెప్పాడు అని అంటే ఇందుకోసమే. ఏ పురుషుడు వెనకాతలైనా ఉన్నత స్థానాన్ని రావటానికి, అదే తల్లి కావచ్చు, తల్లి తర్వాత భార్య కావచ్చు, అదే మానవ జీవితం పతనమవటానికి కూడా ఒక వేశ్య కావచ్చు, ఒక మద్యపానము కావచ్చు, కొన్ని చెడు వ్యసనాలు కావచ్చు, అతని జీవితం దిగజారిపోవటానికి కూడా. కాబట్టి ఇలాంటి సమాజంలో మనం జీవిస్తుంటున్నప్పుడు దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని, అసలు దేవుని వాక్యము మానవులకు ఏమి హితోపదేశం చేస్తుంది, ఏ విధంగా మనం జీవిస్తే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చువారవుతాం. దయచేసి ముద్దకు బానిస కావద్దు, నోటి ముద్దుకు కూడా నువ్వేం కావద్దు, బానిస కావద్దు. మగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు, నిన్ను ప్రేమించేవాడు ఏ ముద్దు పెట్టడు కానీ లాగుబడి వాడతాడు. ఎందుకంటే నీ మంచిని చూడాలనుకున్నప్పుడు, నేను సరైన దారిలో పెట్టాలనుకున్నవాడు ప్రేమించి గాయం చేస్తాడు. మగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. 26వ అధ్యాయము మత్తయి సువార్తలో మీరు గమనిస్తే ఈ మాట 48, 49లో ఇట్లా వ్రాయబడి ఉంటుంది. ఆయనను అప్పగించవలసిన వాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయన యేసు అని చెప్పి, పట్టుకునుడని చెప్పి అని శుభము కలుగును గాక అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. ఎవరండి వీడు? చెప్పాలి ఎవరండి వీడు? సరే, ఈ ముద్దులో మీకేం అభిప్రాయం తెలిసింది? సంపాదన, ఏదో ఒక విధంగా యేసుని అప్పగించాలి, ఆయన మూలంగా రూపాయి డబ్బులు సంపాదించాలి. అంటే నేను బ్రతికేయాలి, నేను సూపర్గా ఉండాలా, 30 వెండి నాణ్యాలు ఇస్తానంటున్నారు ఆయన అప్పగిస్తే.
మరి ఈ రాత్రి వేళ ముఖం ఎలా కనపడతా చీకట్లో నాకు తెలుసు కాబట్టి ఆయన్ని నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన మీ ఉన్న పట్ల బంధించండి, ఆయనే యేసు అని చెప్పి సైనికులను వెంట పెట్టుకొని వచ్చి ఇతగాడు రాను వారిని ఆ రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చి బోధకుడా నీకు శుభము అని చెప్పేసి ప్రభువుని ముద్దు పెట్టుకోవడంతో వెంటనే ఆయన చేతికి సంఖ్యలు వేయబడ్డాయి. కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళిపోయారు. ఉదయం వరకు కొడుతూనే శిక్షిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇస్కరియోతు యోధ పెట్టిన ఈ ముద్దులో మనకు తెలుస్తున్న అభిప్రాయం ఏమిటంటే ఎదటవాడు నష్టపోయిన పర్లా నేను మాత్రం బాగుండాలి. ఇలాంటి ముద్దులు కూడా సమాజంలో ఉన్నాయి. నీకు శుభమని చెప్తారు, నీకు శుభమని చెప్పి నిన్ను ముద్దాడి నీ చేత సంతకం కూడా పెట్టిస్తారు. నిన్ను ముద్దాడి మాతో పాటు నువ్వు రావాల్సిందే, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందని చెప్పి నిన్ను ఊరికి మరణాన్ని కూడా నిన్ను అప్పగిస్తారు. అక్కడికి వెళ్ళి నిన్ను తోసేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుని సమాజంలో ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా మీరు బానిసలు కాకండి. సమూయేలు 2వ గ్రంథములో ఒక 80 సంవత్సరాల ముసలివాడు దావీదు నది దాటాలని కోరినప్పుడు నేను ముసలివాడిని ఏ సహకారానికి అందించలేను, నా తల్లి తండ్రుల యొక్క సమాధి వద్దకు నేను వెళ్ళాలి అని కోరుకుంటాడు. చూడండి 19వ అధ్యాయము ఆ యొక్క సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయం 39 వచనము. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లాను ముద్దు పెట్టుకొని దీవించెను. తరువాత బర్జిల్లాయి తన స్థలమునకు వెళ్ళిపోయాను. మీకు ఇది అర్థం కావాలి అని అంటే చూడండి, నేను చదివిస్తాను 31. మరియు గిలాదీయుడు బర్జిల్లాయి రోగేషు నుండి యోర్దాను నది దగ్గరకు వచ్చి రాజుతో కూడా నది దాటెను. అంతటి బర్జిల్లాయి 80 సంవత్సరముల వయస్సు కలిగి బహు ముసలవాడై ఉండెను. అతడు అధిక బలవంతుడును గనుక రాజు మహానాయకులో ఉన్నప్పుడు దావీదునకు భోజన పదార్థాలను పంపించేటువంటి వాడు. అయితే యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు కూడా ముసలివాడవు నాతో కూడా నది దాటి రావలనని దావీదు బర్జిల్లాయికు సెలవీయగా అంతటా బర్జిల్లాయి రాజువగు నీతో కూడా యెరూషలేముకు వచ్చుటకు ఇక నేను ఎంతకాలం బ్రతుకుతాను? నేటికి నాకు 80 సంవత్సరాల వయసు వచ్చేసింది. సుఖములను సుఖ దుఃఖములకు భేదం అనేది నేను ఇంకా గుర్తించగలుగుతానా? అన్నపానముల యొక్క రుచి అంటే ఏంటో ఇంకా నీ దాసుడని నాకేమో తెలుసనంటారా? కాబట్టి గాయకురాండ్రుల యొక్క స్వరం కూడా నాకు వినపడడానికి వీళ్ళని చెవిటివాడిని అయిపోయాను, పళ్ళూడిపోయి కంటి చూపు లేదు, ముసలివాడిని అయిపోయాను. కావున నీ దాసుడినైన నేను నా ఏలిన వాడవగు రాజు వగు నీకెందుకు నేను భారంగా ఉండాలి? నీ దాసుడనైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం కూడా దూరము వచ్చేదని, కానీ రాజువగు నీతో నీవు నాకంత ప్రత్యుపకారము చేయనోలా? నేను నా ఊరిలో ఉండి మరణమైన నా తల్లిదండ్రుల సమాధులు ఎందుకు పాతి పెట్టుకుంటే అచ్చటికి తిరిగిపోవుదును, నాకు సెలవును చిత్తగించును. ఒకవేళ నీ దాసుడగు కింహాము అనేటువంటి నా ఏలిన వాడు ఉన్నాడు, రాజువగు నీతో కూడా వచ్చుటకు ఒకవేళ అతను కోరుకుంటే అతడు నీ దృష్టికి అనుకూలమైతే అతడు నీతో వస్తాడు అని చెప్పారు. అంతట రాజు కింహాము నాతో కూడా వచ్చును, రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరుకున్నదంతా నేను అతనికి చేసేదను సెలవిచ్చాను. జనులందరూ రాజులో నది అవతలకు రాగా రాజు బర్జిల్లాయిని ముద్దు పెట్టుకొని అతనిని దీవించి తర్వాత బర్జిల్లాయి తన స్థలమునకు వెళ్ళిపోయింది. బైబిల్లో చాలా మూలాలు ఉంటాయి, కానీ అవి మనం పెద్దగా పట్టించుకొని, కానీ సందర్భమును బట్టి వాటిని వెలుగులోకి తీసుకొని వస్తే అందులో చాలా విలువైనటువంటి పరమార్థం, చాలా వాస్తవాలు ఉంటాయి.
ముసలివాడైనటువంటి ఇతగాడు యెరూషలేములో ఉన్న ఇతడు దావీదు యోర్దాను నది దాటక పూర్వము అరణ్యములో ఆకలితో ఉన్నప్పుడు చాలా పదార్థాలు పంపించాడండి. ఇతని ద్వారా దావీదు చాలా కడుపు నిండా తాను తమ సైనికులు తిన్నారు, రాజుతో పాటు వచ్చిన వారు. ఈ ఉపకారాన్ని రాజు మనసులో దాచుకొని 80 సంవత్సరాలు ముసలివాడిని అంటాడు, ఇంకెంతకాలంలో ఉంటావు, నేను రాజును కాబట్టి నాతో పాటు నా ఆస్థానానికి వచ్చే నా అంతఃపురంలోకి రా, కాలు కింద పెట్టకుండా నాకు తండ్రి లాంటి వాడివి, 80 సంవత్సరాల వయసు గలవాడివి, నీ ముందు నేను నీకు కొడుకు లాంటి వాడిని, నా కన్న తండ్రులని చూసుకుంటాను, కడుపు నిండా భోజనం పెడతాను, ప్రతి కాలం అంతా నాతో పాటు నువ్వు ఉండు గాని అని ఆ ముసలివాడిని దావీదు పిలిచాడు. ఎందుకంటే గత కాలంలో దావీదు అన్నం పెట్టాడు ఆయన. ఆ ఉపకారాన్ని మర్చిపోక అడిగితే ఆయన అంటాడు, అయ్యా ఈ టైంలో నేను నీకు ఎందుకు భారం, ఇంత పెద్ద వయసు గల ఎప్పుడు కప్పుంటానో తెలీదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, నీ రాజ్యంలోకి ఈ ముసలివాడిని తీసుకెళ్ళటం అంత అవసరమా? మంచి ఏంటంటే నా కన్నులు కన్నీ సరిగా కనబడవు, గాయకురాంగుల స్వరం నాకు వినబడదు, రుచిగల పదార్థాలు ఏంటో కూడా నా నోటికి దూరమే చాలా కాదు, కంటి చూపు నాకు సరిగ్గా కనబడదు, ఇలాంటి ముసలివాడినైనా నా మీద నువ్వు ఎంత దయ్యంగా చూపుతావు, నీ మట్టి మీరు వెళ్ళండి మహారాజా, నేను నా తల్లిదండ్రులు సమాధి చేసిన పట్టణం నేను వెళ్తాను, రేపమాపనే చచ్చిపోతాను, అక్కడ భూస్థాపన చేయబడతాను, నేను ఉంటాను బాబు అని ఆ పెద్ద ఆయన దావీదుతో ఆ మాట అనేసరికి దావీదు కళ్ళంతా నీళ్లు తెచ్చుకొని ఆ ముసలివాడిని దగ్గరకంతా చేర్చుకొని బర్జిల్లాయి అనేటువంటి వాడిని దావీదు ముద్దు పెట్టుకునేను. అంటే దీనిలో మీకేమర్థమైంది అనంటే ప్రియులారా, ఉపకారాన్ని మర్చిపోలేనటువంటి కృతజ్ఞతగా ఆ ముద్దు యొక్క యథార్థత మనకు అర్థమైంది. చెప్పండి, ఉపకారాన్ని మరిచిపోలేనటువంటి దానికి గుర్తుగా దావీదు బర్జిల్లాయి అనే 80 సంవత్సరాల ముసలివాడిని ముద్దు పెట్టుకొని, నాన్న మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి, నేను నా ప్రోగను వెళ్ళిపోతాను. దావీదు తన పనివారు తిరిగి వెళ్ళిపోయారు, ఈ ముసలివాడు నది పక్క నుండి తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. ఇలాగ బైబిల్ గ్రంథములో మీరు చూడగలిగితే అనేకమైన ముద్దులు వర్షాలు కురిపించబడిన సందర్భాలు బైబిల్ అనేకములు కలవు. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉంది, ఒక్కొక్క పదానికి ఒక్కొక్క మాటకు కొండంత పరమార్థాలు దాచబడ్డాయి. మొదటి మాట మర్చిపోకండి, కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించు. అదే ముద్దులో ఉన్న ప్రతి అభిప్రాయం ఇష్టపడితేనే. ఇష్టపడిన పెట్టిన ముద్దులు ఉన్నాయి, విషము పెట్టాలన్న ఉద్దేశంతో కూడా ముద్దులు పెట్టిన ముద్దులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ముద్దుకు మనము బానిసలు కావద్దు. చెప్పండి, ప్రతి ముద్దులకు మనం బానిసలం కాదు. ఒక పొరుగు వాడిని కడుపున భోజనం పెడతారు, రామ్మన్నా సరే బ్రదర్ ఉంటాను, ఇక్కడ భోజనం ఉంది నేను వెళ్తానే, ఎవరికి నువ్వు భారంగా ఉండక, నువ్వు 10 సార్లు తిన్నావని ఆ వ్యక్తి 100 మందికి చెప్పుకునే స్థాయి నువ్వు తెచ్చుకోక. మా ఇంటికి వచ్చినప్పుడు చాలాసార్లు పెట్టి నేను భోజనం, ఎప్పుడు భోజనం టైంకి వస్తాను ఎన్నోసార్లు పెట్టాను నా పాస్టర్ గారికి, పాస్టర్ గారు 3 సార్లు పెట్టాను అన్నమాట ఎందుకు తెచ్చుకోవాలి? అది నేనైనా నువ్వైనా సరే. పలానోళ్ళు బతుకుతున్నారంటే మా శిక్ష వల్లే మేము పెట్టామని ఎన్నోసార్లు భోజనాలకి, ఆ మాట ఎప్పుడు నువ్వు గాని నేను గాని అనిపించుకోవద్దు. ఎవరి ఇళ్లలో వారే ఉండండి, ఎవరి పదార్థాలు వారే పూజించండి. ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి శుభకార్యాలు జరిగినప్పుడు వారు ఎలాగా ఆహ్వానిస్తారు కాబట్టి అప్పుడు భోజనాలు అది వేరు. కానీ ఊరకే మనం పొరుగు వాని ఎద్దుకెళ్ళి మనం ఒక్కసారి తింటే చాలు జీవితంలో. చాలా సందర్భం ఆయనండి మా ఊరొచ్చాడు, మా ఇంట్లో చాలా సార్లు తిన్నాడండి, ఆయన తన పిల్లలతో కూడా వచ్చేవాడండి, ఎన్నోసార్లు ఆ పిల్లలు కూడా నేనే పెట్టాను నన్ను. దయచేసి ఈ మాటలు మనం అనిపించుకోవద్దు. మాటలు ఎలా ఉంటాయంటే చాలా ప్రేమగా, స్మూత్ గా, చాలా అందంగా కనబడతాయి, కానీ అంతరంగంలో చాలా లెక్కలు చూసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని నువ్వు ముద్దుకు బానిసవద్దు, చెప్పాలి, ముద్దకు కూడా నువ్వు బానిసవు కావద్దు. అది నువ్వైనా సరే నేనైనా సరే. ముద్దకు ఎవరో నన్ను ముద్దు పెట్టుకోవాలా, నన్ను ముద్దాడాలా, ఆ అభిప్రాయం నీలో చెప్పే, అది నీకు మంచిది కాదు. ఎవరో నాకు పెట్టాలా, ఎవరో తీసుకురావాలా, నాకు తిరిగిచ్చాలా, అది కూడా మనకు వద్దు కాక. నిన్ను దేవుడు ముద్దాడితే చాలు, దేవుడి పాదాలను నువ్వు ముద్దాడితే నీకు చాలంతే. దేవుడు పెట్టింది నువ్వు తింటే చాలు, కృతజ్ఞత నువ్వు దేవుడికి అర్పిస్తే అది చాలంతే. ఇంతకు మించి మన జీవితంలో మనకి ఏది అక్కర్లేదు కాక. కాబట్టి ప్రియులారా, ఇద్దరు కాలం దేవుడు మనకు అందిస్తున్నమాట. ముద్దలో రుచి చూస్తాము,
ముద్దులో అభిప్రాయము కనుపరచబడతారు. చూడండి రోమాపత్రిక 16:16 చూడండి. ఏ ముద్దు పెట్టుకొని చెప్పాలి పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరి కొరకు ఒకరు మీరు వందనములు చెప్పుకొనుడి. ఇదండి మంచి మాట. అంటే పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఎక్కడ పెట్టమని అర్థం? ఎక్కడ కూడా పెట్టడం కాదు అక్కడ అర్థం. స్త్రీ ఒకవేళ నీ స్త్రీ ఇచ్చి అమ్మ ఉంటానమ్మంటే ఆ రెండు దగ్గర బిడ్డ మంచిదమ్మా వెళ్ళండి. అలాగే ఆవతలావిడి మీకు అమ్మ వందనాలు తల్లిగా నేను వెళ్తాను చెల్లి అమ్మ నేను వెళ్తానమ్మా అంటే అక్క ఒక్క నిమిషం అని జస్ట్ అలా ముద్దు పెట్టుకొని వెళ్ళి పంతే. అదే ముద్దట ఏమి ఆశించని, స్వలాభం కోరని, నువ్వు నష్టపోవాలన్న ఉద్దేశము కాని పవిత్రమైన ముద్దు పెట్టుకొని. పవిత్రమైన ముద్దు అంటే బైబిల్లో దేవుడు చెప్తున్న మాట. ముద్దుల్లో కల్లా అతి విలువైంది ఏంటంటే పవిత్రమైన ముద్దు. ఇందులో ఆకర్షణీయంగా శరీరాన్ని ఆకర్షించేదిగానో ఏదో శరీరాన్ని తాకాలన్న ఉద్దేశంతో ఆ ముద్దు కాదు ఈ ముద్దు. ఈ ముద్దు యొక్క అర్థం ఏంటంటే పవిత్రమైన ముద్దు. అలాగే పురుషుడు హత్తుకొని ఒక తమ్ముడుగా నువ్వు భావించి ఒక అన్నగారుగా, అలాగే ఒక అన్నగారుగా భావించి ఒక తమ్ముడుగా ఒకరికొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకోండి. అలాగే స్త్రీలు ఒకరిని ఒకరు హత్తుకొని పవిత్రమైన ముద్దు పెట్టుకోండి. అందులో ఏ స్వార్థం ఉండద్దు. రేపు నీ ఇంటికి వస్తాను నాకు భోజనం పెట్టాలి అందుకు అడ్వాన్స్ గా ముద్దెడుతున్నాను రేపు ముద్దెడతావని నో, ఆ ముద్దు కాదు ఇది. నువ్వు నాకు ఖచ్చితంగా మధ్యవర్తిగా సంతకం పెట్టాలని నీ చేత 10 లక్షలు టర్న్ అవుట్ చేయించాలా, రప్పించుకోవాలా, కాబట్టి నేను ముద్దెడుతున్నాను, ఈ ముద్దు నువ్వు బానిస అయిపోవాలా అన్న ఆ ముద్దు కాదు ఈ ముద్దు. ఏమీ ఆశించని, ఏమీ కోరుకోలేదు, నిస్వార్థము గలదై, స్వలాభాన్ని అపేక్షింపక. చూడండి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడా 2వ పత్రిక కొరింథీ 13:12 వచ్చున్నాము. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి మరి ఒకరు వందనములను చెప్పుకొనుడి. అబ్బా, మా పత్రికలు అదే మాట మీరు విన్నారు. కొరింథీ పత్రికల పరిశుద్ధాత్మ దేవుడు ఏ ముద్దని చెప్పండి? పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీలో మీరు ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోనండి. ఎందుకంటే మీరు అందరు పరిశుద్ధులు, ఒక తండ్రి బిడ్డలుగా మీరు జీవిస్తూ ఉన్నారు. ఒకే బల్లలో ఒకే ఆహారం ఒకే పానాన్ని మీరు సేవిస్తున్నారు. కాబట్టి మీలో అందరిలో కూడా ఈ పవిత్రత ఉండాలి. ప్రతి స్త్రీని సాధ్యమైనంత వరకు ప్రతి పురుషుడు అమ్మా అన్న సంబోధనే పిలవాలి. అమ్మ బాగున్నావరా తల్లి, అమ్మ బాగున్నావా, పేరు పెట్టి ఎవరిని పిలుచుకోవద్దు. అలాగే ప్రతి స్త్రీ వయసులో చిన్నవాడైతే తమ్ముడా బాగున్నావా తమ్ముడా, పెద్దవాడైతే అన్న బాగున్నారా అన్నయ్య, బాగున్నారా వదిలమ్మ ఎలా ఉంది, అన్నయ్య బాగున్నారా, మీ ఆరోగ్యం, ఇలాగే మీరు పిలుచుకోండి. పేర్లు పెట్టి వేరే విధంగా బ్రదర్ జోషి గారు ఏంటి ఎక్కడున్నారు, సిస్టర్ ఎలాగున్నారు, ఇలాగా వైఖరిగా మాట్లాడద్దు. ఆ ఉద్దేశాలు వేరు దారి తీస్తాయి. నోరారా పిలవండి. పెద్దవారైతే అన్నయ్య అని పిలవండి. నీకంటే చిన్నవారైతే తమ్ముడా బాగున్నావా తమ్ముడా, చెల్లె ఎలా ఉంది, మళ్ళీ అతని భార్యను చెల్లెనే మరదలని పిలవక చెల్లె ఎలా ఉంది, బాగున్నారా, నాన్నలా ఉన్నారు, అమ్మ. ఈ విధంగా స్త్రీలు పురుషులతో మాట్లాడినప్పుడు ఇట్లా మాట్లాడండి. పురుషులైన వారు స్త్రీలతో మాట్లాడినప్పుడు వయసులో చిన్నది తారే చెల్లి ఏం చదువుతున్నారో తల్లి, బాగున్నావమ్మా, అమ్మ ఎలా ఉన్నారు, నాన్న ఎలా ఉన్నారా, బాగున్నారా తల్లి, మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళు అమ్మ అని ఈ పదజాలాలనే ప్రతి పురుషుడు నీకంటే వయసులో చిన్న బిడ్డ అయితే ఆ విధంగా అమ్మ అని సంబోధించాలి. చెల్లిగానే పిలవండి. పెద్దదైతే అక్క ఎలా ఉన్నారు అక్క, అన్నయ్య ఎలా ఉన్నారు, అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారు అక్క, బాగున్నారా, ఈ భావంతో మీరు పిలవండి. అప్పుడు మీలో ఏకాభిప్రాయము పరిశుద్ధతే కనబడత. వీటికి మించి విభిన్నత్వం అనేటువంటి దరిదాపుల్లో కూడా మీకు రాదు. అందుకని బైబిల్ చెప్తుంది పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీలో మీరు ఒకరికి ఒకరు వందనములు చెప్పుకోండి. అపోస్తుడైన పౌలు చివరి మిషనరీగా తను వెళ్తున్నప్పుడు సంఘము అతడి మీద పడి ఎట్లా ముద్దాడిందో చూడండి. 20వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 36వ వచనం. అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళ మీద ఊని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వాళ్ళందరూ చాలా పనులు వెళ్ళిపోతున్నాడు చెప్పి చివరి మిషనరీ, ఇంకా తర్వాత ఎరుసలేముకి చచ్చిపోతాడు ఆయన.
అదే వాళ్ళకి ఆఖరి చూపు. అంటే ఒక సేవకుడు, పాస్టర్ గారు ఆ సంఘానికి చివరి వాక్యం చెప్పాడు ఆయన. ఇక వాక్యం చెప్పాలని అన్నాడు, ఇక మీరు ఎన్నడూ నన్ను కలుసుకోలేరు, ఇదిగో నేను వెళుచున్నాను, పరిశుద్ధాత్ముడు నాకు తెలియపరుస్తున్నాడు, ఇంకెప్పటికీ మీ ముఖాలు నేను చూడలేను, తిరిగి నేను మీ మధ్యకు నేను రాలేను, ఇదే ఆఖరి చూపు. ఆ మాట చెప్పి అతడు మోకాళ్ళు వేసాడట. ప్రియులారా, అతను బోధ విని రక్షణ పొందిన విశ్వాసులందరూ కూడా ఏం చేశారంటే, పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వెళ్ళబోయే ప్రయాణం వాడ వరకు అతనిని సాగనంపిరి. అంత క్లోజ్. మళ్ళా మిషనరీగా మళ్ళీ వెనకాల పౌలు. ఆ తర్వాత చనిపోయాడు. చనిపోయే ముందు సంఘముతో ఆ మాటలు చెప్పి కన్నీరు గార్చారు. ఇక మీరెవ్వరు నన్ను చూడరు, ఇదే ఆఖరి చూపు. మీకు చేస్తున్న ప్రసంగం కూడా ఇవాళ ఇది ఆఖరి ప్రసంగము. ఇంకెప్పుడు నేను మీ మధ్యకు వచ్చి నేను ప్రసంగం చెయ్యను. వాడ రెడీగా ఉంది సముద్రం మీద, నేను ప్రయాణానికి వెళ్ళవలసిన వాడని ఉన్నాను అన్నప్పుడు సంఘమంతా కలిసి పౌలు మీద పడి ఏం చేశాను అంటే, ఈ ముద్దులో మీకేం కనబడుతుంది? ఈ ముద్దులో మీకు కనబడే అభిప్రాయం ఏమిటంటే, అది చివరి చూపు. చెప్పండి ఏంటట? అది చివరి చూపు. ఇక ఎన్నడూ చూడలేనంత సముద్రమంత అంతరంగములో బడభాగ్ని వలె బండలు బ్రద్దలైనంతగా హృదయములు బ్రద్దలైపోయి ఇక అందరూ మీద పడిపోయి ఇదే ఆఖరి చూపు అంటున్నాడు. ఏంటి నాయన ఈ మాటలు ఏంటి, మీ చెప్పే విధానం ఏంటి, ఇది ఆఖరి చూపు అంటున్నాడు ఏంటని చెప్పేసి అందరూ కళ్ళంతా కన్నీళ్ళు గార్చి పౌలు మెడ మీద పడి అందరూ ముద్దు పెట్టి వాడు రెడీగా ఉంది. ఎక్కడ తీసుకెళ్ళి అప్పగించారట? వాడ యొద్దకు వెళ్ళి అతనిని వాడలో కూర్చోబెట్టి అందరూ కళ్ళు తుడుచుకుంటూ తిరిగి వెనక్కి రావటం జరిగింది. ప్రియులారా, వీరు ఏడ్చి నా గుండె ఏల మీరు బద్దలు చేయుచున్నారు, నేనైతే ప్రభు యేసుక్రీస్తు నామములో నిమిత్తము యెరూషలేములో బంధించబడటానికి మాత్రమే కాక చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నానని చెప్పాను. ఇది దానికి ముందు జరిగిన సందర్భం. ఆ మాట చెప్పి మోకాళ్ళుని అతడు ప్రార్థన చేయగా మాటలు విన్న వాళ్ళందరూ కన్నీళ్లు తెచ్చుకొని పౌలు మెడ మీద పడి ముద్దు పెట్టిరి. కాబట్టి ప్రియులారా, ముద్దలో రుచులు చూస్తావేమో, ముద్దులో అభిప్రాయం కనబడతాది. దేవుని బిడ్డలుగా ముద్దకు బానిస అవ్వద్దు. చెప్పండి, ముద్దుకు కూడా బానిస అవ్వద్దు. నీకు ఎవరు ముద్దు పెట్టినా, నువ్వు ఎవరిని ముద్దు పెట్టినా దానిలో అర్థం ఉండాలి. అది దేవుడికి ఆమోదించబడేది ఉండాలి, అది అంగీకారం కాగలిగేది ఉండాలి. అంతే తప్ప లాలన చేసి ఆ ముద్దులో యోగావళి ఏదో స్వలాభాన్ని అపేక్షించి ఆ ముద్దులో ఇవి మనకొద్దు గాక. కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టాడు. పౌలు వెళ్ళిపోతున్నాడనే మాట విని సంఘస్థులందరూ ఏడ్చి అతని మెడ మీద పడి ముద్దు పెట్టారు. ఇది దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క గ్రంథం ఎంతటి విశేషమైనది, ఎంతటి విలువైనది. ఆ మాటలు వాస్తవాలు మన గుండెల్లోకి మనం తెచ్చుకున్నప్పుడు మన జీవితానికి ఒక సరైన పునాది, ఒక మంచి నడవడిక, మన జీవితానికి అర్థం, పరమార్థం అనేటువంటి ఒక విలువైనటువంటి బోధను అర్థము వలె దేవుని వాక్యం మనకు చూపించారు. అలాంటి వాక్యం ఈనాడు అనేక అవగాహనము కాక, జీవితాన్ని సరిచేసుకోవటం చేత కాక, బైబిల్ మీద బురద నీళ్లు జల్లేటువంటి ప్రస్తుత సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు మార్పు లేనిది, ఆయన వాక్యం ఎప్పుడూ జీవము గలది. జీవ మరణాలు మనకు చూపిస్తున్నాడు. ఇదిగో కొందరు ఇలా నడిచారు, కొందరు ఇలా నడిచారు. ఇందులో నువ్వెలా ఉన్నావో నువ్వు తేల్చుకోనట్టుగా దేవుడు ఈ రెండు జీవితాలు, ముద్దు పెట్టి స్వలాభాన్ని అపేక్షించిన వారు ఉన్నారు, ముద్దు పెట్టి తన జీవితాన్ని మరణానికి అప్పగించిన వారు ఉన్నారు. దావీదు బర్జిల్లాయని ముద్దు పెట్టుకున్నాడు కృతజ్ఞత భావంతో. అబ్షాలోమును దావీదు కొడుకు కదా అని ముద్దు పెట్టుకుంటే తండ్రినే లేపేయాలన్న ఉద్దేశంతో తండ్రికి విరోధులైన వారిని అబ్షాలోము ముద్దు పెట్టుకుంటూ కుట్ర అధికమాయిందని వ్రాయబడినారు. ఇన్ని విషయాలు దేవుడు తన గ్రంథము ద్వారా తెలియపరుచుటాన్ని బట్టి విశ్వాసులుగా మన మాదిరి, మన నడవడిక, మన విధి విధానాలు మనం గుర్తించాలి. తలలు ఉంచుదాం, ప్రభు సన్నిధిని మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాము.
ప్రభు బల్లకు సిద్ధపడుతున్నాం కాబట్టి కుర్చీల్లో కూర్చున్న వారు కాస్త రావటం మీకు ఇబ్బంది అవుతున్నారు. మీరు రావడానికి లేచి ఇక్కడ ఖాళీ వచ్చి నిలబడండి. ఇక్కడ కుర్చీలో కూర్చున్న వాళ్ళు ముందు లేని వచ్చి నిలబడండి. ఇక్కడ పురుషులు స్త్రీలందరూ కూడా కుర్చీలో కూర్చోళ్ళందరూ కూడా ఎదర్ లైన్లోకి రండి. మీరు నిలబడినా పర్వాలేదు. ప్రభు బల్లకు మనం సిద్ధపడదాము.